నిన్న మనం ఒకటి చర్చ చేసాం. అదేంటి అంటే గడిచిన 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏదో సర్వే జరుగుతోంది, ప్రభుత్వం మీద, ప్రభుత్వ పరిపాలన అంటే ఈ పరిపాలన తీరు మీద, ఏడాది కాలం ప్రభుత్వ పనితీరు పైన సర్వే జరుగుతోంది. ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి ఓటర్లకి. అవి 2 రకాల కాల్స్ వస్తున్నాయి. ఒకటేమో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు, వైసీపీ అయితే 1 నొక్కండి, ఇతరులు అయితే 2 నొక్కండి, కూటమి అయితే 3 నొక్కండి అని ఒక విచిత్రమైన ఆప్షన్స్ ఇచ్చారు, అంటే సీక్వెన్స్లో. అలాగే రెండోది ప్రస్తుత ప్రభుత్వ పాలన పైన చాలా బాగుందైతే 1 నొక్కండి, బాగుందైతే 2 నొక్కండి, బాగలేదంటే 3 నొక్కండి. ఇట్లా 2 క్వశ్చన్లతో కాల్స్ వస్తున్నాయి అనే ఒక చర్చ వస్తున్న దాని మీద చర్చను చూసాం మనం. దాంట్లో భాగంగా అసలు ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు? ఎలక్షన్ల ముందు చూస్తాం సర్వే, కొన్ని సందర్భాల్లో పార్టీలు చేయించుకుంటాయి వివిధ పథకాల మీద. మనం తీసుకెళ్తున్న పథకం మీద ఏమన్నా అభిప్రాయం ఎలా ఉంది, ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలి, ఇటువంటి ప్రభుత్వాలు ఇంటర్నల్గా చేయించుకుంటాయి. అయితే ఓన్లీ ఇది ఐవీఆర్ఎస్ కాల్స్కే పరిమితం అవుతుందా? తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక అలవాటు అనుకోండి, లేకపోతే వాళ్ళ ప్రాక్టీస్ అనుకోండి, ఫ్రీక్వెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వాళ్ళ పార్టీలో కొన్ని నిర్ణయాల మీద ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఏదైనా ఒక నియోజకవర్గంలో టికెట్ ఇవ్వాలంటే ఎలక్షన్లప్పుడు 3 అభ్యర్థుల పేర్లు ఇచ్చి ఏబిసి అని ఓటర్లకి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వదులుతారు. అందులో మెజారిటీ ఒపీనియన్ ఎవరికి అనుకూలంగా వస్తే వాళ్ళకి టికెట్ ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం. అయితే చాలా సందర్భాల్లో మెజారిటీ వచ్చినోడికి ఇవ్వలేదులే, కానీ అందరికంటే తక్కువ వచ్చినోడికి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా జరిగినాయి. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు, అక్కడుండే ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. కానీ ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ సర్వే ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, ఐపాక్ చేసిందా, తెలుగుదేశం పార్టీ చేయించుకుందా, వైసీపీ ఇంకేదన్నా మార్గాల ద్వారా చేస్తుందా, అసలు ఏంటి పర్పస్, ఏంటి సర్వే యొక్క పర్పస్ అనేది ఒక సస్పెన్స్గా ఉండింది నిన్న సాయంత్రం వరకు నాకు. వెంటనే నేను దాని మీద ఏంటి ఇప్పుడున్న పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ సర్వేకు ఉన్న ప్రాధాన్యం ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద నిన్న మనం చర్చను చూసాం. అప్పటికే నాకు కొద్దిగా స్మెల్ వచ్చింది. ఈ సర్వే ఎవరు చేస్తున్నారు అనే దాని మీద కొంత బయటికి పొక్కింది, కానీ అథెంటికేషన్ లేదు కాబట్టి నేను డిస్క్లోజ్ చేయలేదు. కానీ ఆఖరిలో చెప్పాను, రేపు దీని మీద ఫుల్ డిస్క్లోజర్ ఉంటుంది, తర్వాత కొంచెం డీటెయిల్గా నేను ప్రజెంట్ చేస్తానని కూడా చెప్పాను నేను. అయితే ఆ సర్వే చేసింది ఎవరో కాదు, ఫేమస్ సెఫాలజిస్ట్, కొంచెం బాగా ప్రసిద్ధి చెంది ఏదో 1-2 దెబ్బ కొట్టినాయి, కానీ ఆల్మోస్ట్ ఆయన చేసిన సర్వేలన్నీ చాలా అక్యురేట్గా వచ్చాయి. మరీ విచిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో నంబర్తో సహా సక్సెస్ అయింది. ఇంత వస్తుంది అంటే అంతే వచ్చింది. అంత అక్యురసీ ఉన్న సర్వేలు నిర్వహించిన కేకే సర్వేస్ అధినేత కేకే చేస్తున్న సర్వే అది. ఆయన ఎందుకు చేశారు? అసలు బేసిక్ థింగ్ ఏంటంటే నాకు అర్థం కాదు, ఎందుకు చేశారు? కేకే సర్వే ఎప్పుడు కూడా ఎలక్షన్ల ముందు చేస్తారు. చాలా రాష్ట్రాల్లో చేశారు, ఏపీలో చేశారు, తెలంగాణలో చేశారు, ఢిల్లీలో చేశారు, మహారాష్ట్రలో చేశారు, హర్యానాలో చేశారు, హిమాచల్ ప్రదేశ్లో కూడా చేసినట్టు గుర్తుంది, పంజాబ్లో కూడా చేసినట్టు గుర్తుంది, సబ్జెక్టు కరెక్షన్. సో ఇలాంటి ఎలక్షన్ మీద చేయడం చూసాం, కానీ ఇలాంటి ఏమీ లేని సందర్భంలో కూడా ఎందుకు చేశారు, దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి, తర్వాత ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరు, ప్రభుత్వ పనితీరు ఎంత డీప్గా ఉంది అంటే ఈ సర్వే చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఆయన పరిపాలనని ఇష్టపడుతున్నారు, ఆయన నాయకత్వాన్ని, పరిపాలన కాదు ఆయన నాయకత్వాన్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత పవర్ఫుల్ లీడర్ ఎవరు కూటమిలో అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎక్కువ ఇది చేస్తున్నారు. అలాగే జగన్ గురించి వైసీపీ గురించి ఏమనుకుంటున్నారు, ఇట్లాంటి కొంచెం
ఆసక్తికరమైన ప్రశ్నలతో ఉన్నాయి. ఇంకొక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే కొత్తగా 88 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు ఇప్పుడున్న కూటమిలో. అవుట్ ఆఫ్ 164 ఫస్ట్ టైమర్సే 88 ఉన్నారు. ఈ 88 మందిలో ఇప్పటి వరకు వాళ్ళ పనితీరు, ఈ 1 year వాళ్ళు పనిచేసిన తీరు చూస్తే ఎంతమంది మళ్ళీ గెలిచే అవకాశం ఉందనేది కూడా దీంట్లో ఈ సర్వేలో తీసుకున్నారు. ఏడాదికే అప్పుడే వాళ్ళు గెలుస్తారా మళ్ళీ ఓడిపోతారా అనేది ఎట్లా అనేది, అది ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ఒకటి, దానికి ప్రజల నుంచి వచ్చిన సమాధానం ఏంటి, అప్పుడే ఏడాదిలోనే వాళ్ళ భవిష్యత్తుని మనం నిర్దేశించగలమా అనేది కీలకమైన అంశం. చంద్రబాబు నాయుడికి పరిపాలన కొత్త కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ప్రజలేమనుకుంటున్నారు అనేది కూడా కొంచెం ఆసక్తికరమైన అంశమే. ఇంకొక 2 శాంపిల్స్ చెప్పుకోవాలి అని అంటే, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న లిక్కర్ పాలసీ. ఎందుకంటే గడిచిన ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టిపోయింది ఏమైనా ఉందంటే లిక్కర్ పాలసీనే. లిక్కర్ స్కామే కదా ఇప్పుడు మాట్లాడుకుంటున్నది. దాదాపు 10 మందో ఏమో జైలుకి వెళ్ళారు, రోజు విచారణ చూస్తున్నాం. అంటే లిక్కర్ పాలసీ అనేది అంత సెన్సేషన్ అనేది దేశవ్యాప్తంగా కూడా అది పెద్ద స్కామ్. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు, ఉప ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు, తెలంగాణ నుంచి కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్ళారు. కాబట్టి లిక్కర్ స్కామ్కి అంత ప్రయారిటీ ఉంది. ఏపీలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. సో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న లిక్కర్ పాలసీ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఈ సర్వేలో పొందుపరచబడింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ పంచాయతీలు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయాలను పెట్టాడు ఆయన. సో సచివాలయ వ్యవస్థకి ఎలా ఉంది, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి ఎలా ఉంది, అదెందుకు వచ్చింది, ప్రజలు ఏది బాగుంది అంటున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది అంటున్నారు. ఇలాంటి కొన్ని డీప్ రూటెడ్ ఇవి కూడా ఉన్నాయి. అంటే పరిపాలనకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు కూడా ఈ సర్వేలో ఉన్నాయి. అయితే ఇక్కడ చిన్న ఇదేంటంటే, ఇది నిన్న నేను చెప్పినట్టుగా ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా చేసిన సర్వే ఇది మాత్రమే కాదు. ఏదో ఒకటి అనే 2 క్వశ్చన్లు చెప్పి అది కాదు. దీంట్లో క్వశ్చనీర్ ఇవ్వడము, వాళ్ళని అడగడము, డెమోగ్రఫిక్గా కూడా తీసుకున్నట్టు కనబడుతోంది. సో కొంచెం స్టడీ ఇదే చేశారు. సర్వే ఎలా చేయాలో అలాగే చేసినట్టు కనబడుతోంది. అయితే ఎంత శాంపిల్ తీసుకున్నారు అనేది ఒక కీలకమైన పాయింట్. అయితే ఇప్పుడు ఎందుకు చేశారు ఈ సర్వే యొక్క ఉద్దేశం ఏంటి, తర్వాత దీన్ని వెబ్సైట్లో పెట్టాము, ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటున్నారు. అఫ్కోర్స్ దానికి ఏవో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఏవో పెట్టారు. తర్వాత నాకున్న అతిపెద్ద డౌట్ ఏంటంటే, ఇది కేకే సర్వే సొంతంగా తనంతట తానుగా తనకు వచ్చిన ఆలోచనతో చేసిన సర్వేనా, లేకపోతే చాలా సర్వే సంస్థల్లాగా ఏదైనా ఒక పార్టీ చేయమంటే చేసిన సర్వేనా? ఇది ఒక కీలకమైన డౌట్ నాకుంది. అది కూడా మనతో చర్చలో ఇవాళ లైవ్ షోలో, ఎక్స్క్లూజివ్ లైవ్ షోలో, కేసులో రాజకీయాలు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు నాయకత్వం, అలాగే ప్రభుత్వ పాలనా తీరు, ఏడాది కాలం పరిపాలించిన తీరు, వివిధ నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలు, ఈ అన్నిటిపైన కేకే సర్వే అధినేత కేకే సర్వే నిర్వహించారు. దాని మీద మాట్లాడడానికి ఇది కొంచెం సెన్సేషనల్గా నడుస్తుంది ఒక వారం రోజులుగా ఏపీలో. దాని మీద మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎక్స్క్లూజివ్గా వివరించడానికి కేకే గారు మనతో లైవ్లో ఉన్నారు. కేకే గారు నమస్తే అండి. నమస్తే సార్. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. హౌ ఆర్ యు సార్? మీరు నాకు తెలిసినంత వరకు ఎలక్షన్లు అప్పుడు సర్వే చేస్తారు. అవును కదా? అవును. దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది ఇండియాలోనే ఫస్ట్ టైం సార్ ఈ విధంగా ఏదైతే కాన్సెప్ట్ మనం చేస్తున్నామో, నాకు తెలిసినంత వరకు అయితే ఇండియాలో ఫస్ట్ టైం. బయట మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చాలా పార్టీలు ఫ్రీక్వెంట్గా చేయించుకుంటూ ఉంటాయి వాళ్ళ పథకాల మీద, పరిపాలన తీరు మీద ఎలా ఉంది వాళ్ళు ఇంటర్నల్గా చేయించుకుంటూ ఉంటారు, బయటికి చెప్పరు. కానీ ఇప్పుడు ఆ పని వాళ్ళు చేయించారు ఎవరన్నా మీతో, మీరు సొంతంగా చేశారు? సర్వే కొత్తగా సార్, సర్వే జరుగుతుంటాయి, ప్రతి పార్టీ జరుగుతుంటాయి, అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు చేయించుకుంటూ ఉంటారు. బట్ ఎనీ రిక్వెస్ట్ రాకుండా ఇప్పుడు మనకి ఎనీ సర్వే కంపెనీకి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, సీఎం గారు కానీ, అపోజిషన్ కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజికల్ పార్ట్నర్స్ కానీ మనకు ఈ విధంగా మాకు కావాలి, మాకు ఈ విధంగా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలా ఉంది పనితీరు, ఎలా ఉంది,
అసలు నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం ఎలా ఉందని అడుగుతుంటే చేస్తుంటాం. బట్ ఈ పారావీల్ అనే కాన్సెప్ట్ మనం ఏదైతే నేషనల్ వైడ్గా లాంచ్ చేస్తున్నామో దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు మనకు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంటే రెడీగా ఆర్డర్ చేసుకుంటాం సార్, ఓలా ఊబర్ ఉంది బుక్ చేసుకుంటాం రెడీగా. బట్ ఇంత పవర్ఫుల్ సెక్షన్ ఉన్నటువంటి పాలిటిక్స్కి పవర్ఫుల్ డేటా కదా సార్ అది. సో ఒక ఎమ్మెల్యేకి రెడీగా నాకు నా నియోజకవర్గంలో నా పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునేదానికి డేటా అవైలబిలిటీగా లేదు. సో మళ్ళీ వెళ్ళి ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలి, తర్వాత చేయించుకోవాలి, అది ఇచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది. సో ఎవ్రీ 2 monthsకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్కి మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎందుకు డేటా రెడీగా అవైలబిలిటీ పెట్టకూడదు అన్న కాన్సెప్ట్తో మొదలు పెట్టాం సార్. ఇది బీహార్, తమిళనాడు, తెలంగాణ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో మనకు మీరు కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి చూసుకుంటే ప్రతి ఒక్క నలుగురు కలిసినా కానీ కేకే సర్వీస్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది మనకు బాధ్యతగానో ధర్మంగానో ఇది ఏపీతో ఎందుకు మొదలు పెట్టకూడదు. 1 year కంప్లీట్ అయింది కదా, లెట్స్ అస్యూమ్ విల్ టేక్ బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అక్కడ కాకుండా ఏపీలో 1 year కంప్లీట్ అయింది కాబట్టి 175 నియోజకవర్గాలు చేద్దాం. అది ఎమ్మెల్యే సెంట్రికో, టీడీపీ సెంట్రికో, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కాదు, నియోజకవర్గం సెంట్రిక్గా తీసుకొని అసలు నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, అక్కడ మండలంలో పరిస్థితులు ఏంటి, ప్రతి ఇష్యూస్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇష్యూని ప్రతి ఆస్పెక్ట్ని అక్కడ ఎమ్మెల్యే అవైలబిలిటీగా ఉంటున్నారా లేదా, ఆయన ఏం ప్రామిస్ చేశారు, ఇప్పుడు ఏం నెరవేరుస్తున్నారు, ఇతను కాకుండా ఆల్టర్నేటివ్ ఏంటి 1, 2, 3, 4, 5 ఎవరున్నారు, ఎవరైతే ఇంకా బాగుంటుంది. ఈ ప్రశ్నలతో పాటు స్టేట్ లెవెల్ రేటర్స్ కూడా ఇప్పుడైతే మనం డిస్కస్ చేయబోతున్నామో ఆ అంశాలు కూడా చేర్చి, అంటే మీరు మామూలుగా అన్ని సర్వేల్లో పాటించే బేసిక్సే పాటించారా? అంటే ఒక సిగ్నిఫికెంట్ శాంపిల్ సైజ్ అది అన్నీ ఉన్నాయి సార్. దానికంటే బెస్ట్గా చేసాము. ఎలక్షన్స్ టైంలో ఏమవుతుందంటే సార్, ఎన్ని చేసినా చివరికి లాస్ట్గా ఎమ్మెల్యేకి ఓటు వేస్తారా ఓటు వేయరా అన్న అంశం మీదే వెళ్తుంటుంది చివరికి. ఇక్కడేంటి మన నియోజకవర్గం సెంట్రిక్ చేస్తున్నాం కాబట్టి ప్రతి మండలంలో ఉన్న ఇష్యూస్ ఏంటి, ప్రతి విలేజ్ ఎటువైపు టర్న్ అవుతున్నాయి, ఆ విలేజ్లు ఏం కోరుకుంటున్నాయి, అవైలబిలిటీ కానీ మొత్తం ప్రతి ఒక్కటి రెట్రోస్పెక్టివ్గా కంప్లీట్ 360 degreesగా నియోజకవర్గాన్ని కవర్ చేస్తున్నాం. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ గెలిచిన అతను ఈసారి గెలుస్తారా లేదా అని తెలుసుకునేదానికి, లేదా ఈసారి కంటెస్ట్ చేద్దాం అనుకునే 4 ఏళ్ళు ఉంది కదా ఆస్పిరెంట్స్కి, అంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఇప్పుడే ఇది చూసి నేను గెలుస్తానా గెలవనా అనేది ఎలాగా వస్తుంది? స్పేస్ సార్, ఇప్పుడు మీరు ప్రతిరోజు చెక్ చేసుకుంటా ఉంటారు సార్, నా ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నాను, ఎవ్రీడే డెవలప్ అయితే మీరు ఈ పొజిషన్కి రాగలిగారు. సో రేపు పొద్దున 1 year తర్వాత రావచ్చు, ఎలక్షన్స్ 2 years తర్వాత రావచ్చు, ఇంకోటి రావచ్చు. బట్ వర్క్ వచ్చేసి ఇప్పుడు మనకు లాస్ట్ 2019 కానీ 2024 కానీ ఈస్ట్ వెస్ట్, వెస్ట్ ఈస్ట్ 2 సైడ్లు చూసాం మనం. ఓకే, ఎక్స్ట్రీమ్ ఫెయిల్యూర్. సో అంటిల్ అన్లెస్ వాళ్ళు ఎవ్రీడే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికి కూడా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ టెస్ట్ చేసుకుని సరిగ్గా వర్క్ చేసుకుంటున్నాను, అవైలబిలిటీ ఉన్నానా లేదని గెలిచిన అతను చూసుకోవాలి, లేదా అదే నియోజకవర్గంలో ఓడిపోయిన అతను లేదా కంటెస్ట్ చేసే అతను ఆ స్పేస్ ఉందా, ఏ కమ్యూనిటీస్ మధ్య స్పేస్ ఉంది, ఎక్కడెక్కడ ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏ ప్రామిస్ చేశారో ఆయన ఏ ప్రామిస్ అడ్రస్ చేసుకోలేదు, రేపు పొద్దున పబ్లిక్ మీటింగ్ వెళ్ళినప్పుడు నేను ఏ పాయింట్ల మీద మాట్లాడాలి, ఈ కూలంకుషంగా ప్రతి అంశాన్ని కవర్ చేసుకుంటూ 175 నియోజకవర్గాలు రేపు పొద్దున June 12 ఆ paravil.com అనే వెబ్సైట్ ఏదైతే లాంచ్ చేసామో దాంట్లో పొందుపరచడం జరుగుతుంది సార్. ఇది ఏపీతో మొదలు పెట్టాం, నాట్ ఓన్లీ ఏపీ, ఆల్ ఓవర్ ఇండియా. విత్ ఇన్ 2 years లో మేము 4000 నియోజకవర్గాలు కంప్లీట్ చేయబోతున్నాం. అంటే ఇది ఎవ్రీ 2 months కోసారి ఫ్రీక్వెంట్ గా చేసి అప్డేట్ చేస్తుంటాం. ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుంటాం. అంటే ఇది ఎట్లా పెయిడ్ ఇది పెయిడ్ సార్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సపోజ్ నేనున్నాను, ఒక నియోజకవర్గం నేను ప్రాతినిధ్యం వహించిన అనుకోండి, ప్రాతినిధ్యం ఇచ్చొచ్చు, లేదా మీరు ఎమ్మెల్యే అనుకుంటున్నాను నాకే ఉన్నాయి అక్కడ మీరు పెట్టిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే నేను తీసుకోవాలంటే హౌ టు పే సంథింగ్. అంతే సార్. ఇప్పుడు 800 నుంచి 900 మంది ఫీల్డ్ లో పనిచేసి దాదాపుగా 70 మంది ఇక్కడ ఖర్చు పెట్టకుండా నుండి దాదాపుగా మనకి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు దానికి కాబట్టి ఇప్పటి వరకు రివర్స్ ఎందుకు ఇండియాలో ఫస్ట్ కైండ్ అంటే ఆర్డర్ వస్తే సర్వే చేయడం వేరు, మనకు దన్నుగా మనం బాగా చేస్తే ఆ డేటా ఉపయోగపడుతుంది ఎవరికైనా అనేది ముందు పెట్టడం వేరు. సో ఆబ్వియస్లీ దే హ్యావ్ మనకు ఎట్లా ఆర్డర్ చేసుకుంటే ఎనీ ఈ-కామర్స్ వెబ్సైట్లో ఎలా చేసుకుంటారు 35 అంశాల మీద దాదాపుగా 100 స్లైడ్స్ గా మీకు డీటెయిల్ గా కనపడుతుంది సార్. ఇన్ డీటెయిల్ 35 అంశాలు ప్రతి నియోజకవర్గం. కీలకమైన అంశాలు ఏంటి అందులో అంటే ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, కమ్యూనిటీ పరంగా ఉంటుంది, ఏ కమ్యూనిటీస్ ఏ విధంగా డ్రైవ్ అవుతున్నాయి, ఇంతకుముందు విలేజెస్ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అన్నాయా లేదా టీడీపీ అన్నాయా, ఏ ఊర్లు ఇప్పుడు మళ్ళీ మారుతున్నాయి, ఎంత గ్రాఫ్ తగ్గుతుంది, ఇదే ఎమ్మెల్యే మళ్ళీ కోరుకుంటున్నారో లేదా ప్రతి విలేజ్ లో ఉన్న ఇష్యూస్ ఏంటి, లేదా బీసీ కమ్యూనిటీ ఏ విధంగా కోరుకుంటుంది, లేదా ఏ లీడర్ని వాళ్ళు మార్చాలని కోరుకుంటున్నారు, డెమోగ్రఫిక్ గా కావచ్చు, క్యాస్ట్ పరంగా కావచ్చు, రిలీజియస్ పరంగా కావచ్చు, అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటి ప్రతి విలేజ్ లో లెవెల్లో, బూత్ లెవెల్ ఏ బూత్లు టర్న్ అవుతున్నాయి ఇన్ డీటెయిల్ గా. దిస్ ఈస్ ద ఫస్ట్ గా ఇన్ ఇండియా సార్. ఎంత చార్జ్ చేస్తారండి? ప్రైస్ 12 అనుకుంటాం సార్, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫైనల్ చేస్తున్నాం. అరౌండ్ 3 lakhs వరకు ఉంటుంది సార్ అటు ఇటుగా. ఓకే, ఎవరైనా పేద ఎమ్మెల్యేలా సార్ అసలు అలా ఉంటారంటారా? పేద ఎమ్మెల్యేలు కూడా ఉంటారా అని డౌట్ అంటే
సార్ ఇప్పుడు మీరు చూస్తే దాదాపుగా 88 మంది, ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు 88 మంది కొత్త వాళ్ళు గెలిచారు. దాంట్లో కొంతమంది కేసులు, ఒక 5 కేసులు 4 కేసులు అసలు ఎమ్మెల్యే ఏం పెట్టుకోకుండా పార్టీ పెట్టుకున్న ఉంటాయి ఆబ్వియస్గా. బట్ ఇందాక మళ్ళీ పాయింట్ మనకు వస్తే 88 ఎమ్మెల్యేలకు ఉన్న నెగిటివ్ ఏంటంటే, మీరు ఫర్ సపోజ్ టీడీపీ తీసుకుందాం అనుకోండి, 82లో పార్టీ పెట్టి 83లో గెలిచింది, దాదాపు 42-43 సంవత్సరాలు అయింది. అంటే ఈ 88 మందిలో ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో +−5 అంటే పార్టీ పెట్టినప్పుడు పుట్టిన వాళ్ళు ఉంటారు. పార్టీ పెట్టినప్పుడు పుట్టి పార్టీ పెట్టినప్పటి నుంచి వర్క్ చేసే వాళ్ళకి వీళ్ళకి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది, చాలా గ్యాప్ వచ్చేస్తుంది. సడన్ గా వచ్చి ఎమ్మెల్యేలు అయిపోయారు, లేకపోతే సంథింగ్ ఉంటుంది, వాళ్ళతో ర్యాప్ ఉండేది, కనెక్షన్ మిస్ అవుతూ ఉంటుంది. ప్లస్ చంద్రబాబు గారిని కలిసి నా సమస్యలు ఏంటి, నాకు ఈ రోడ్ కావాలి, నాకు ఈ మున్సిపాలిటీ ఇష్యూస్ అని కలుసుకునే సీనియర్ కొన్న లీడర్ కొన్నటువంటి చనువు కానీ గ్యాప్ కానీ ఎలా చేసుకోవాలి, మింగిల్ అవ్వలేరు, సడన్ గా వచ్చారు కదా సర్కిల్లోకి. ప్లస్ బ్యూరోక్రసీ వాళ్ళు చూస్తారు, ఆ బ్యూరోక్రసీ కూడా హ్యాండ్లింగ్ కూడా మిస్ అవుతుంటుంది. ఎలా పని చేయించుకోవాలి, ఎలా కలెక్టర్తో ఎలా మాట్లాడాలి, ఎలా డిస్కషన్స్ ఉండాలి అనేది చాలా పాయింట్స్ మిస్ అవుతుంటారు. ఈ గ్యాప్ తెలుసుకొని కరెక్ట్గా మనం వర్క్ చేసుకోవట్లేదు అనుకునేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయి 2-3 సంవత్సరాలు గడిచిపోతుంది సార్. ఇది అనేసరికి ఆల్రెడీ తనకున్న సర్కిల్ అంతా దూరం అయిపోతారు. ఈ కొత్త వాళ్ళు మింగిల్ కాలేరు. ఎమ్మెల్యే అనే పేరే కానీ ఈ కొత్త వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉంటాయి సార్ గవర్నమెంట్లో ఉండి. ఎందుకంటే ఫస్ట్ టైమే వాళ్ళు గెలిచారు, ఫస్ట్ టైమే వాళ్ళ పార్టీ కూడా ఫామ్ లోకి వచ్చింది, రెండు ఒకేసారి ప్యారల్గా ఉంటుందిలేండి. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు నాట్ ఓన్లీ కూటమి ఎమ్మెల్యేలు మొత్తం 11 కూడా చేశారా? వైసీపీ కదా సార్, అపోజిషన్ ఎవరున్నారు దీనికి, ఎవరైతే బాగుంటారు, ఒక డాక్టర్ గారు ఉన్నారు ఒక నియోజకవర్గంలో, ఈయన కంటే కూడా ఆ డాక్టర్ బెస్ట్ అనుకుంటున్నాను. ఆ డాక్టర్ తరపున కూడా ఆ డాక్టర్కి అయితే ఎన్ని ఓట్లు పడతాయి, ఆ డాక్టర్ యొక్క పవర్ ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఆయన అడ్రస్ చేస్తే బాగుంటుంది. ఆయన అసలు రాజకీయాలకే వద్దనుకుంటున్నారు, ఏ పార్టీలో లేరు. బట్ ఆయన కూడా ఒక క్యాండిడేట్ గా తీసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశాలు కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే మీ అంతటా మీరే చూస్ చేశారా? అంటే ఇక్కడ కొంచెం పలుకుబడి ఉంది, ఎవరు ఈ మండలంలో పలుకుబడి ఉంది, ఈయన మండలం లీడర్ అనుకుంటున్నారు, కానీ ఆయన నియోజకవర్గ స్థాయిలో ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయన ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. రోజుకి ఆయన 40-50 పేషెంట్లు 40 సంవత్సరాలకు చూస్తున్నారు, బాగా కనెక్ట్ అవుతారు జనం. ఇప్పుడు మీరు చేసిన ఆ రిపోర్ట్ ఏదైనా పార్టీ ఉపయోగించుకోవచ్చు, చేసుకోవచ్చు 100%. సపోజ్ మీరు అన్నట్టుగా ఎవరో ఒక డాక్టర్ గారో లేకపోతే ఇంకో టీచర్ గారో ఎవరో ఉన్నారు, ఇతను కొంచెం పలుకుబడి ఉంది, క్లీన్ ఇమేజ్ ఉంది అని మీరు కనుక మీ రిపోర్ట్ లో ఇచ్చుంటే ఏదో ఒక పార్టీ అతను పిక్ చేసి 100% అలాంటి అవకాశం కూడా ఉంటుంది. సో దీంట్లో మనం చర్చలోకి వెళితే చాలా కీలకమైన అంశాలే నాకు కనిపించాయి మీరు చేసిన దాంట్లో. అట్ ది సేమ్ టైం కొన్ని వివాదాస్పదమైన కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా. వాటిల్లో ఫస్ట్ టైం గెలిచిన 88 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది భవిష్యత్తు ఎందుకు కొంచెం అంధకారంగా కనపడుతుంది. బాగానా? అయితే దాంట్లోకి వెళ్లే ముందు అసలు అందులో ఎంతమంది పరిస్థితి అంధకారంగా ఉంది అనే దాంట్లోకి వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం మనం. కరెక్ట్. మీరు ఇచ్చిన దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు సంబంధించి అంటే అద్భుతంగా ఉంది, బాగుంది అనే రెండింటిని నేను ఒక కేటగిరీ కింద తీసుకుంటున్నాను, అంతే కదా? కాబట్టి 77.7% మంది అద్భుతంగా ఉంది, బాగుందని చెప్తున్నారు. 14% మంది అసంతృప్తిగా ఉందని చెప్తున్నారు. కరెక్టా? కరెక్టే సార్. మేమేమి చెప్పలేమని 8.2 మంది. అంటే వీళ్ళకి అవగాహన లేకుండా ఏం రాలేదు, ఎందుకులే అనవసరంగా చెప్తూ మనం ఎందుకులే ఇట్లాంటి అవగాహన లేకుండా ఉండదు, చెప్పడం ఇష్టం లేకపోవడం, మనకి ఎవరో కూడా తెలియదు, మన వైసీపీ లేదు కొడతారని భయం కూడా ఉంటాయి. కాబట్టి ఈ 8% కూడా మనం ఒక కేటగిరీ కింద తీసుకుంటే అది పక్కన పెడితే అద్భుతంగా ఉంది, బాగుంది అని చెప్పిన 39.7% ప్లస్ 38%, 77.7% మంది ఇది వచ్చింది. ఈ 14% మందికి ఎందుకు అసంతృప్తి ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద? అంటే ఇక్కడ మాకు ఓవరాల్ 170 నియోజకవర్గాలు కన్సాలిడేట్ చూసినప్పుడు సార్, సెంటర్ అంటే స్టేట్ లెవెల్లో ఉన్న పార్టీ మీద లేకపోతే గవర్నమెంట్ మీద కంటే కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ మీద వ్యతిరేకత పెరిగింది చాలా. ఇది చాలా క్రూషియల్ పాయింట్. ఎంతో కొంత మీకు ఆబ్వియస్ గా మీరు బాగానే ఉన్నా కానీ మీ కిందటువంటి సెక్షన్స్ లో వీక్ అవుతా ఉంటే దాని ఎఫెక్ట్ మీ మీద పడుతుంది. ఇప్పుడు ఆ వీక్ అయిన పర్సెంటేజ్ అది 5%, 10%, 15%, ఓకే, అది డిబేటబుల్. ఆ డిబేటబుల్ ఉన్న ఆ పర్సెంటేజ్ ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతుంది కదండి. అవును, మీ మీద వ్యతిరేకత పార్టీ మీద వ్యతిరేకత అయింది, అంతే కదా. ఆబ్వియస్ గా మీకు ఎంత తగ్గితే అది ఇంకెవరికి వెళ్తుంది, వేరే బీజేపీకి వెళ్తుంది, జనసేనకి వెళ్తుంది కదా. ఆబ్వియస్ గా అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. అది వాళ్ళు అందిపుచ్చుకుంటారా లేదని వేరే అంశం, మళ్ళీ అక్కడ క్యాండిడేట్ ని బట్టి చాలా అంశాలు మీద అంతే కదా. ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు 50% అయితే వాళ్ళు ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు 50, మొత్తం మీద 100 అయ్యి చివరికి 11కు వచ్చింది. వ్యతిరేకత ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ. సో ఇక్కడ కూడా లోకల్ గ్రౌండ్ లెవెల్ లో జరుగుతుంది. ఎలాంటి వ్యతిరేకత ఉందండి ఎమ్మెల్యేల మీద?
ఇందాక అంటే ఏ అంశాలు ఇసుక రీచ్లు అంటే క్వారీలు ఇవన్నీ ఇంకా ఉన్నాయా? లిస్ట్ చాలా పెద్దవి ఉన్నాయి సార్. పర్లే చెప్పండి బ్రో. సార్ ఒకటి సార్, మనం ఏదైనా చెబితే రిసీవ్ చేసుకునే వాళ్ళు రిసీవ్ చేసుకుని సరిదిద్దుకుంటారు. ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి. ఈడు మాకు చెప్పేది ఏంటి అనుకున్నారు అసలు చేసింది ఆ కాన్సెప్ట్ ఎందుకు కదా సార్? అదే కానీ ఏ అంశాల్లో సెక్షన్ వైజ్ తీసుకుంటారు సార్. ఇంత చెప్పినట్టు డీటెయిల్ గా 88 మంది ఎవరైతే కొత్తగా గెలిచారో వాళ్ళకి ఆర్గనైజింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది సార్. అంటే అది కరప్షన్ ఆర్గనైజింగ్ కావచ్చు, డెవలప్మెంట్ ఆర్గనైజింగ్ కావచ్చు. డెవలప్మెంట్ పరంగా అంటే సిబిఎన్ గారితోనో మినిస్టర్తోనో ఎలా మన పనులు చేయించుకోవాలి ఎలా అనేది ఆ గ్యాప్ ఉంటుంది. అలాగే బ్యూరోక్రసీ గ్యాప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కరప్షన్ పర్స్పెక్టివ్ లో వచ్చారనుకోండి, ఇప్పుడు సిండికేట్ గా ఒకటి చేస్తున్నారు. అది ఆర్గనైజ్డ్ గా ఉండేవాళ్ళు, తరతరాలుగా చేసేవాళ్ళు దాన్ని చాప కింద నీలా చేసుకుంటారు. కానీ బహిర్గతంగా ఉండి ప్రజలంతా డిస్కస్ చేసుకునే అంతా ఇంతకుముందు ఉండేది కదా 10-15 years బ్యాక్. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అనార్గనైజ్డ్ గా వచ్చేసరికి కరప్షన్ కూడా ప్రతి ఒక్కరికి కనబడిపోతూ ఉంటుంది, తెలిసిపోతుంది. నియోజకవర్గం అందరూ తెలిసిపోతూ ఉంటుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే సెటిల్మెంట్లు ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. ఇది ఎట్లయింది, ఇది ఎమ్మెల్యే గారిదే అనేది. ఇంతకుముందు ఎవరు వెనకాల దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండదో తెలియదు. ఇసుక పరంగా కావచ్చు, అది చాలా మంది దగ్గర ఏంటంటే ఎవరైనా వచ్చి ఒక డెవలప్మెంట్ చేసుకుని 4 ఎకరాల ఫ్లాట్ గా కన్వర్ట్ చేస్తే మాకు కంపల్సరీ ఒక ఫ్లాట్ ఇవ్వాలని అన్నాను. ఒక ప్లాట్లుగా కన్వర్ట్ చేసుకున్నాడు. అక్కడ 100 ప్లాట్లు వేస్తున్నారంటే ఆయన ఓపెనింగ్ వస్తారు, ఒక ప్లాట్ ఆయన కావాలి కంపల్సరీ. ఒకటే తక్కువ మాట్లాడుతున్నారు సార్. దాని స్థాయిని మంచి పెరుగుతుంది. ఆ ఒకటి ప్లాట్ 50 లక్షలు ఉండొచ్చు, ₹1,00,00,000 ఉండొచ్చు, బిట్లు పెరుగుతూ ఉండొచ్చు. సో ఒక పక్కేమో సిబిఎన్ గారు డెవలప్మెంట్ కావాలి, కంపెనీలు తేవాలని చెప్పి పెరుగుతున్నారు. ఒక పక్కేమో లోకల్ గా ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి కంపెనీ పెట్టాలంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే నుంచి ప్రెజర్ పెరిగిపోతా ఉంది, వాళ్ళు స్టెప్ బ్యాక్ అవుతున్నారు. అలాగే సిండికేట్ ఏదైతే అయిందో లిక్కర్ దాంట్లో ఆ పర్సంటేజ్ల మధ్య వివాదాలు కానీ, వాళ్ళేమో నైట్ టైమ్ ఏదైతే మనకు బార్స్ ఉంటాయో బార్స్ వచ్చి పాతవి ఉన్నాయి. అవును, వాళ్ళేమో తొందరగా క్లోజ్ చేయించడం, వీళ్ళేమో కొంచెం కంటిన్యూ చేయించడం చూడడం. ఈ 7-8 మచ్చుకు ఎమ్మెల్యే అండర్లో పెట్టుకోవడం. అంటే ఇప్పుడు లిక్కర్ షాపులు గొడవలు అవుతున్నాయా? బాగా అంటే గొడవలు ఏదైనా లేదు కదా. చోట్ల మీరు అన్నది కరెక్ట్, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఇప్పించుకుని. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే సార్, మీ వెనకాలే 8 మంది అనుకోండి, 8 షాపులు మీరు డైరెక్ట్లీ. సో ఇలా వీళ్ళు 10 లక్షలు అని చెప్పొచ్చు. సో ఇది కాకుండా బెల్ట్ షాపులు ఏమైందంటే గ్రామంలో షాప్ పెట్టుకుంటున్నారు, 100 రూపీస్ బాటిల్ అనుకోండి, వాళ్ళు 110 గ్రామంలో అమ్మేసుకుంటున్నారు. గ్రామంలో ఎంఆర్పీకి అమ్మట్లేదు, 110 అమ్ముకుంటారు. అది డైరెక్ట్లీ ఇతనించే పోతుంది అకౌంట్. అక్కడ గ్రామంలో యాడ్ అడ్వాంటేజ్ అంటే సుబ్బారావుకు అప్పారావుకు కరెక్ట్ డబ్బులు లేకపోయినా కానీ ఆ నోట్ 110 రూపీస్కి ఇచ్చేస్తాడు. ఎందుకంటే గ్రామంలో తెలిసినాడే కదా సార్. అప్పుడైతే సో ఈ విలేజ్ లెవెల్లో నెగిటివిటీ పెరుగుతూ ఉంది. ప్లస్ జనసేనకి టీడీపీ మధ్య కార్యకర్తల మధ్య ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గా కలవట్లేదు, ఎక్కడో గ్యాప్ పెరుగుతూ ఉంది. అది అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, జనసేన గెలిచిన సీట్లు కావచ్చు, టీడీపీ గెలిచిన సీట్లు కావచ్చు. ఇప్పుడు మీకు సిబిఎన్ గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రతి ఒక్కటి ఆర్గనైజింగ్ గా సింక్ అవట్లేదు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగిందంటే మాకు అన్యాయం జరిగిందని ఆ నెగిటివిటీ ఉంది. ఇప్పుడు ఆబ్వియస్ కార్యకర్త ఎప్పుడైతే నెగిటివ్ ఫీల్ అవుతాడో దాన్ని ఒక టీచర్ రోజుకి 10 మందికి 50 మందికి చెప్తున్నట్టు అది ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాడు నెగిటివిటీని. అవును, కరెక్ట్ చెప్తూ ఉంటాడు. ఆ నెగిటివిటీ ఫ్యాక్టర్ పెరుగుతూ ఉంది. అది ప్రస్తుతానికి ఇనిషియల్ స్టేజ్ కాబట్టి సరిదిద్దుకునే స్టేజ్ మీరు చెప్పినట్టు. అవును, లేదు అలాగే ఉంటాం అంటే కష్టం. అది మనం ప్రభుత్వానికి అంటే కూటమి పార్టీలకి ఇది ఒక ఇండికేషన్. 100% మీ మధ్య గ్రౌండ్ లెవెల్లో మీ కార్యకర్తల మధ్య సఖ్యత కనబడడం లేదు అనేది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. అయితే చంద్రబాబు నాయుడు గారి పాలన అద్భుతంగా ఉంది అని చాలా 77.7% అంటే చిన్న విషయం కాదు అది. కరెక్ట్, మంచి విషయం కదా. కానీ ఇది మీరు హై లెవెల్లో చూస్తున్నారు సార్. ఇండివిజువల్ 170 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పరంగా చూస్తే దారుణంగా ఉంటుంది. ఇది ఓన్లీ సిబిఎన్ గారి ప్రభుత్వం పాలన మీద అయితే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు చేసిన ఈ సర్వేలో ఆ పాయింట్ బేసిక్ గానే నేను అడుగుతున్నాను. కరెక్ట్. ఎమ్మెల్యేల స్థాయికి వచ్చినప్పుడు అది విడిగా మళ్ళీ వస్తుంది ఆ రిపోర్టు. అయితే ఇక్కడ ఒక నా క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళినా కూడా వ్యతిరేకత పెరిగిపోయింది, ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత అది ఇదని మాట్లాడుతున్నారు కదా. కానీ ఇక్కడ అది కనపట్ల. మరి ఇక్కడ మీరు ఇచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాలన అద్భుతంగా ఉందనే వాళ్ళు 80% మంది ఉన్నారు సుమారుగా. 100% కదా. అప్పుడు ఆయన మాటలకి దీనికి సింక్ అవట్లా. అవును, అదే సార్. ఈ రెండు మనం వేరు చేసి చూడాలి సార్. ఇప్పుడు 80% ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడైనా కానీ పార్టీలే ఉంటుంది సార్. ఒక 15 to 20% కానీ ఇంకా మహా అంటే 25% వరకు పుల్ చేయగలిగితే మంచి వాళ్ళు పుల్ చేయగలుగుతారు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ పార్టీలే ఉంటుంది. సో పార్టీలది మీరు ఇందా చెప్పినట్టు లైట్ గా 11 to 14% వరకు తగ్గుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎమ్మెల్యేకి వస్తే దాదాపుగా
ఒక 40 మంది ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకి పడ్డ ఓట్ బ్యాంకింగ్లో 30% నుంచి 20 నుంచి 30% వరకు ఇప్పుడు తగ్గుదల కనబడుతుంది. అది ఎక్కువగా సార్. ఇజ్ ఇట్? అంటే అంత హ్యూజ్. అంతే కదా, చాలా అదే మీరు చెప్తున్నది చాలా అలార్మింగ్ ఇది. 100%. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి యావరేజ్ గా 60% ఓట్లు వచ్చినాయి. కరెక్ట్. కొందరికి 60,000 మెజార్టీ రావచ్చు, కొందరికి 90,000 మెజార్టీ రావచ్చు. మొత్తం మీద అయితే 56-57 వచ్చింది సార్ కదా, 60% ఓటు బ్యాంకు కూటమి ప్రభుత్వానికి వచ్చింది. కొంతమంది ఎమ్మెల్యేలకి మీరు 30% తగ్గింది అని అంటే 60%లో 30 తీసేస్తే 30 మంది ఖచ్చితంగా 19 మందికి అయితే ఆల్రెడీ ట్రైలింగ్ సార్. అవైలబిలిటీ లేకపోవడం ఇష్యూస్, కానీ చాలా ఇష్యూస్. నెంబర్ ఎంతమంది ఈ 88 కొత్త ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు అలా? 19 మందికి అయితే 30% పైనే ఉంది సార్. ఓ మై గాడ్. 25 నుంచి 30% అయితే మిగతా ఇంకొక 20 మంది కాకుండా అంటున్నారు. ఇప్పుడు ఈ 19 మంది ఏ పార్టీ వాళ్ళు? 19 మెజారిటీ టీడీపీ ఉన్నారు సార్. అసలు ఇప్పుడు మనకు గెలిచింది 130 సీట్లు వాళ్ళే కాబట్టి సహజంగా వాళ్ళే ఉంటారు. జనసేన వాళ్ళు కూడా ఉన్నారా? జనసేనలో ఒకరిద్దరు ఉన్నారు సార్. వైసీపీ వాళ్ళు ఉన్నారు ఈ 19 మందిలో? వైసీపీ కూడా ఉన్నారు ఒకరిద్దరు ఉంటారు. వాళ్ళు ఉన్నాయే 11 కాబట్టి ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు కూడా ఉంటారు. బీజేపీ ఒకరు ఉన్నట్టు సార్. ఇప్పుడు బీజేపీ వాళ్ళలో ఒకరు ఎవరో నేనా అని అనుకునే ప్రమాదం ఉంది. అది మీ దగ్గర డౌన్లోడ్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఎవరి ఇష్యూస్ తెలుస్తాయి సార్. ఒక 3 లక్షలు ఖర్చు పెడితే తెలిసిపోద్ది నా పరిస్థితి ఏంటనేది. అమౌంట్ ఇంకా ఫైనల్ గా సార్ డిస్కస్ చేస్తున్నాం. రైట్. సో ఇక మీరు చంద్రబాబు నాయుడు గారి పాలన పైన స్పందన అని జోన్ల వారీగా కూడా అడిగారు కదా, గోదావరి జిల్లాలని. అంటే ఆ డీటెయిల్స్ అవసరం లేదు కానీ అడుగుతున్నా. గోదావరి జిల్లాలకి ఒక కేటగిరీ ఇచ్చారు, గుంటూరు కృష్ణ ఒక కేటగిరీ ఇచ్చారు, ఒంగోలు చిత్తూరు ఒక కేటగిరీ ఇచ్చారు, రాయలసీమలో కూడా అద్భుతంగా ఉంది బాగుందని కలిపి 76% మంది వచ్చింది రాయలసీమలో కూడా. కొంచెం డిసాటిస్ఫాక్షన్ 12.33%. రాయలసీమ ఒకటే కొంచెం ఎక్కువ సార్ కంపారిటివ్లీ వేరే వాళ్ళతో పోలిస్తే. 12.33, 14.6 ఉంది నా దగ్గర ఉన్న పేపర్స్ లో. సరే ఏమైనా 2% నా దగ్గర ఉన్న వాటిలోనే ఎక్కువ ఉంది. ఎనీవే అక్కడ కూడా సిగ్నిఫికెంట్ గానే ఉంది. 38, 76, 77% ఉన్నారు. బాగుందనే వాళ్ళే. కరెక్ట్. సో జోన్ల వారీగా ఎందుకు అట్లా చేయాలనిపించింది? అంటే ఇది మనం జోన్ల వారీగా లేకపోతే డివైడ్ చేసాం సార్. మొత్తం అన్ని నియోజకవర్గాల వారీగా చేసుకుంటాం కదా సార్. ఇప్పుడు మీకు ఇచ్చినప్పుడు కరెక్ట్ మీరు పొద్దున అడిగినప్పుడు జోన్ల వారీగా అయితే మెయిన్ ప్రధానమైన పాయింట్లు స్టేట్ వారీగా కన్సల్ట్ చేసినప్పుడు అడిగి తీసిన ఫుల్ చేసిన పాయింట్స్. ఇప్పుడు దాంట్లో మనకు కట్స్ గోదావరి కానీ కృష్ణా గుంటూరు కానీ ఒంగోలు టు చిత్తూరు ఒక కంటూ అంటే జోన్ల హెడ్స్ ఉంటారు సార్ మనకు. అవును, ఒక్కొక్క జోన్కి ఒక హెడ్ ఉంటారు. ఆ జోనల్ హెడ్స్ గా డివైడ్ చేసి ఇచ్చిన డేటా ఇది. ఓకే. సో ఇక మనం కీలకమైన మద్యం విధానం మీద రియాక్షన్ ఎలా ఉంది, ఓటర్లు ఎలా స్పందిస్తున్నారు? ఆల్రెడీ కొంత చెప్పారు. మద్యం పాలసీ మీద స్థానికంగా షాపులు సిండికేట్ అవ్వడాలు, ఎమ్మెల్యేల బినామీలుగా వాళ్ళ షాపులు తీసుకోవడాలు, ఇది ఒక పార్ట్. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం నిర్వహించింది, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి షాప్స్ ఇచ్చారు. ఈ పాలసీ ఎలా ఉంది, ప్రజల మద్దతు ఏ పాలసీకి ఎక్కువ వచ్చింది అనేది కూడా ఒకసారి దాన్ని చూద్దాం. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనతో పోలిస్తే చంద్రబాబు పాలన ఎలా ఉంది, కంపారిజన్, ఇది కూడా ఒక కీలకమైన ఫ్యాక్టర్. తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత కూటమి ప్రభుత్వాన్ని నడపగలిగే శక్తి ఎవరికి ఉంది అనే క్వశ్చన్ ఈ కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఇది మరి కేకే గారు ఎందుకు వదిలేరో జనం మీద, కానీ ఇది కాంట్రవర్షియల్ క్వశ్చనే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయనకుండే ఇది ఆయనకుంటుంది, తెలుగుదేశం పార్టీ అధినేత కుమారుడుగా కాబోయే అధినేతగా లోకేష్కుండే పవర్ లోకేష్కుంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు శక్తిమంతుడు అనే క్వశ్చన్ వదలడం అని అంటే కొంత కాంట్రవర్సీనే. చూద్దాం దానికి ఎలాంటి స్పందన వచ్చిందనే. తర్వాత నేను ఈ మద్యం విధానం ఇందాక ఆల్రెడీ కొంత మనం టచ్ చేశాం కదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదో పెద్ద స్కామ్. ఇప్పటికీ ఆ స్కామ్లో కేసులు అరెస్టులు అవుతూనే ఉన్నాయి. ఇప్పటి మద్యం విధానం డెఫినెట్గా నేను కూడా మీతో ఏకీభవిస్తాను. కింద స్థాయిలో కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల లాబింగ్లు అయినాయి, సిండికేట్లు అయినాయి. కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు బినామీలకు ఇచ్చుకున్నారు, అది గొడవలు అవుతున్నాయి. కొన్ని చోట్ల బెల్ట్ షాపులు ఇవి నడుస్తున్నాయి కొన్ని చోట్ల. ఓవరాల్గా మద్యం విధానాన్ని మీరు పోల్చినప్పుడు గతానికి ఇప్పటికీ జనంలో ఇది చూస్తే సమర్థిస్తున్నామనే వాళ్ళు 54% మంది ఉన్నారు, వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళు 35% మంది ఉన్నారు.
Correct. అంటే సమర్థించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాన్సెప్ట్ మీకు స్టార్ట్ చేసినప్పుడు రెండు పక్కన పెట్టినప్పుడు కాన్సెప్ట్ ని సమర్థించారు సార్. ఓకే, వెన్ కమ్స్ టు గ్రౌండ్ లో రియాలిటీ అప్లై చేసినప్పుడు కింద మీరు నాకు చెప్పినట్టుగా ఎమ్మెల్యేల పనితీరు కానీ దాంట్లో సిండికేట్లు అవ్వడం కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే సిండికేట్లు అయ్యి పర్సంటేజ్గా ఇచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యేనే తీసుకోవడం ఈ నెల నష్టం వచ్చింది అంటారు. ఏ నష్టం వచ్చింది ఎందుకు వచ్చింది తెలియదు, కానీ ఎమ్మెల్యేని పోయి డైరెక్ట్గా అడగలేరు ఎందుకు వచ్చిందండి బాగానే అవుతుంది కదా అని అడగలేరు. సో సిండికేట్లో ఉన్న పార్ట్నర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి పర్సంటేజ్ ట్యాక్సేషన్కి ఇంతకుముందు 12-13 అంటే ఇప్పుడు 35-40 దాకా వెళ్ళింది. సో వీళ్ళకి దాంట్లో 12% మిగిల్చుకోవాలంటే కష్టం. కొన్ని దగ్గర ప్రైస్ పెంచుకునే దానికి ట్రై చేస్తున్నారు కానీ అన్ని దగ్గర కుదరట్లేదు. ఇది కాకుండా మళ్ళీ డిపార్ట్మెంట్కి ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి. అఫిషియల్ ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటే ఎవరికి వెళ్ళాల్సిన మూటలు వాళ్ళకి వెళ్ళిపోవాలి. సో నాకు దీన్ని సర్వే చేసినప్పుడు కానీ రకరకాల విషయాలు ఇన్పుట్స్ తీసుకుంటున్నప్పుడు నేను దాదాపుగా 10-12 షాప్స్ మెయింటైన్ చేసే స్టేట్ లో చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీ మంత్ డబ్బులు ఇంట్రెస్ట్ తెచ్చుకొని లిక్కర్ షాప్స్ నడుపుతున్నారు సార్. అది ఊహించు మామూలు చూడడానికి వాళ్ళకి 10 బ్రాంచ్లు ఉన్నాయి కదా 12 బ్రాంచ్లు ఉన్నాయి కదా. మీరు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడితే ప్రతి ఒక్కరికి ఆ షాప్స్ చిన్న షాప్స్ నడిపే వాళ్ళందరికీ ఇబ్బంది పడుతున్నారు. ఓకే, దీంట్లోనే ఓటర్ల వారీగా కూడా మీరు మద్దతు అని చెప్పి అడిగారు. నూతన మద్యం విధానంపై ఓటర్ల వారీగా అని. నాకు ఇందులో కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సరే ఓకే, కూటమి ఓటర్లు ఎలాగూ వాళ్ళ ప్రభుత్వం కాబట్టి 60% మంది సుమారుగా మద్దతు పలిగారు దీనికి. వైసీపీ ఓటర్లు కూడా వ్యతిరేకించే వాళ్ళకంటే మద్దతు పలికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, 4%. అవును సార్. అంటే వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్లీ సపోర్ట్ 19.98 సార్. సంవాట్ సపోర్ట్ యావరేజ్ గా ఉంది, పర్లేదు సపోర్ట్ చేస్తాం అన్నగా 26.71 సార్. ఆ రెండు కంప్లీట్ చేస్తే లాస్ట్ 5 years లో ఏంటంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు లెక్కలు వచ్చేసరికి బ్రాండ్ దగ్గర బాగా ఇబ్బంది పడారు, బాగా సఫర్ అయ్యారు. మళ్ళీ వేరే దగ్గర ఎవరు వస్తున్నా కానీ బయట స్టేట్స్ నుంచి ఆ బ్రాండ్ తెప్పించుకోవడం అనేది ఎమోషనల్ బ్రాండ్ అనేది ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది సార్. రైట్ రాంగ్ అది మన డిబేట్ కాదు. ప్రతి ఒక్కరు ఒక బ్రాండ్ కి అలవాటు పడతారు, ఆ బ్రాండ్ తీసుకుంటారు. సో ఆ బ్రాండ్ కి ఓటు వైఎస్ఆర్సీపీ కన్నా బ్రాండ్ కోసం ఇష్టపడుతున్నారు కదా సార్. బ్రాండ్ దొరుకుతాయి అవైలబిలిటీ ఆ రకంగా సపోర్టింగ్ దొరికింది. మీరు మీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అత్యంత ఎఫెక్ట్ అయ్యింది లిక్కర్ క్వాలిటీ వల్ల, స్పూరియస్ లిక్కర్ ఇవ్వడం వల్ల. క్వాలిటీ విషయంలో ఏమన్నా ఫీడ్బ్యాక్ వచ్చిందా? క్వాలిటీ విషయంలో అంటే ఇప్పుడు బ్రాండ్స్ అవైలబిలిటీ ఉంటున్నాయి, అన్ని బ్రాండ్స్ అవైలబిలిటీ, మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి, బ్రాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. బట్ గ్రౌండ్ లో ఎక్కడ వచ్చేసరికి ఈ బెల్ట్ షాప్స్ పెరగడం, నెంబర్ ఆఫ్ షాప్స్ పెరగడం, ఎంఆర్పీ లేకపోవడం, కొన్ని దగ్గర ఎంఆర్పీ కంటే పెంచుకొని అమ్ముకోవడం, ఈ విధంగా నెగిటివిటీ వస్తుంది గ్రౌండ్ లో. ఓకే, తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు మీరు, అది కొంత డెమోక్రటిక్ గా ఉంది ఆ క్వశ్చన్, డెమోక్రసీకి అవసరమైన క్వశ్చన్. అవి ఆ రెండు క్వశ్చన్స్ లో మొదటిది జగన్ పాలనతో, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టనివ్వని ప్రశ్న. ఇది ఒకటి, రెండిటికి అలాంటివే. వాటిల్లో మొదటిది జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో పోలిస్తే చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది అంటే బాగుందని 74% మంది అన్నారు. బాగుందని 74% మంది జగన్ పాలన కంటే చంద్రబాబు పాలన బాగుంది అనేవాళ్ళు ఉన్నారు. అసంతృప్తిగా 16 మంది ఉన్నారు. చెప్పలేమనే వాళ్ళు 9.7%. ఈ చెప్పలేమనే వాళ్ళు ఎందుకు చెప్పారంటే ఇందాక మనం అనుకున్నదే, ఎందుకు వచ్చిన వాళ్ళు ఎవరో అడిగేవాళ్ళు ఎవరో మనం చెప్పిన కానీ తల మన స్కీములు కట్ అవుతాయేమో చెప్పరు, ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలియదు కానీ చెప్పరు. సో ఇక్కడ 74% బాగుంది జగన్ పాలన కంటే చంద్రబాబు పరిపాలన అనేది కొంచెం సిగ్నిఫికెంట్ రియాక్షనే అది. అంటే డెవలప్మెంట్ పరంగా బాగుందన్నారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ పరంగా బాగుందన్నారా? గతంలో లా అండ్ ఆర్డర్ లేకపోవడం, అరెస్టులు, భయపెట్టడాలు ఇలాంటివి జరిగేవి కదా. సో ఆ రకంగా అన్నారా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పాలన, అసలు జగన్మోహన్ రెడ్డి పాలనతో చంద్రబాబు నాయుడు గారి పాలన పోల్చాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చిందండి? ఇది కొంచెం రెడిక్యులస్ క్వశ్చన్. ఐ మీన్ అట్లాగే సార్, మామూలుగా ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టు మళ్ళీ కొంచెం సోర్స్కి వెళ్దాం సార్. ప్రతి నియోజకవర్గంలో 75 to 80% మాత్రమే మహా అంటే పార్టీ ఒక ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. అవును. సో 20 నుంచి లోకల్ వైడింగ్ మిగతా ఉంటుంది. సో మీరు 80-20లో మేబీ కంపారిటివ్లీ పెరిగింది, ఇక్కడ కంపారిటివ్లీ తగ్గుతున్నప్పుడు రెండు బ్యాలెన్స్ అయిపోతుంది సార్, రెండు కంపేర్ చేసినప్పుడు చూసుకుంటే. సో అట్ ది సేమ్ టైం మీకు ఎప్పుడు గవర్నమెంట్ రేపు పొద్దున ఓట్ బ్యాంక్ ఎప్పుడు పెరుగుతుందంటే
స్టేట్ లెవెల్లో బాగా ఉండి కూడా ప్లస్ లోకల్గా ఉన్నటువంటి అది ఎమ్మెల్యే పనితీరు ఉన్నప్పుడే ఇక్కడ ఒక 5,000 పెంచుకొని అక్కడ ఆయన 10,000 డ్యామేజ్ చేశారు అనుకోండి, సో డ్యామేజ్ ఎక్కువ అవుతుంటుంది. సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్లో ఏంటంటే స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ పరిపాలన విధానంలో బాగుంది కాబట్టి ఆయన పెంచుకుంటున్నారు. అవును, న్యూట్రల్ బోర్డ్ బ్యాంకింగ్ పుల్ చేసుకునే దానికి జనసేన నుంచో లేదా బీజేపీ నుంచో ఓవరాల్ గవర్నమెంట్ అంటే ఇట్స్ కూటమి, ఇట్స్ ఇంక్లూడ్స్ టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూటమి యొక్క గవర్నమెంట్ కాబట్టి సో అందరి నుంచి మెప్పు పొందుతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం లోకల్ ఎమ్మెల్యే కూడా అది చేసినప్పుడు అది డబల్గా అవుద్ది, కానీ లేకపోతే మళ్ళీ సేమ్ బ్యాలెన్స్ చేసినట్టు ఇంత కష్టం ఉంటుంది, కానీ వెనకాల చిన్న హోల్ పెడితే నీళ్ళంతా లీక్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేయాల్సింది లోకల్గా అట్ ది సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ స్టేట్ లెవెల్ ఎలా ఎంత ఇంపార్టెంటో లోకల్గా ఇసుక దగ్గర కానీ లేకపోతే లిక్కర్ దగ్గర కానీ లేదా కాంట్రాక్ట్ల దగ్గర కానీ మైనింగ్ కానీ ఇంకా లిస్ట్ చెప్పుకుంటూ ఉంటే 16 చాలా ఉన్నాయి. సో వీటి అంశాల మీద రోడ్ల దగ్గర కొన్ని దగ్గర కానీ వీటిలో చేసుకుంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు. లేకపోతే ఏంటంటే బాగుంది అంటూ లాస్ట్ టైం చాలా గవర్నమెంట్స్ ఇలాగా ఇబ్బంది పడ్డ ఎలక్షన్స్ టైంలో ఉన్నాయి కదా సార్. ఒక విషయం చెప్పండి కేకే గారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ 3 ముక్కలాట 3 రాజధానులు ఒకటి బాగా డిస్టర్బ్ చేసిన ఇష్యూ స్టేట్ని కదా, తర్వాత పోలవరం ఒకటి, తర్వాత కనీసం రోడ్స్ కూడా వెయ్యని దౌర్భాగ్య పరిస్థితి కదా. ఏలేదు అంతసేపు నెలకో బటన్ నొక్కుతున్నానని చెప్పి బతికేశాడు ఆయన, బటన్ భ్రమంలో బతికాడు కదా తప్ప స్టేట్ని ఏమీ చేయలేదు. సరే ఈ కామెంట్స్ మీరు చేయలేరు, నేను అన్నట్టు మీరు అనలేరు అనుకోండి, బికాజ్ యూఆర్ సెఫాలజిస్ట్, ఉన్నదేంటో చేస్తారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అమరావతి స్టార్ట్ అయిపోయింది, పోలవరం స్టార్ట్ అయిపోయింది, రోడ్స్ స్టార్ట్ అయిపోయినాయి, గ్రోత్ క్లియర్ గ్రోత్ కొంచెం మామూలుగా కాదు, క్లియర్ గ్రోత్ కనపడతా ఉంది. సో ప్రజలు ఆ అభివృద్ధిని ఐడెంటిఫై చేస్తున్నారా అనిపించిందా? అభివృద్ధి వస్తుందని నమ్మకంతోనే ఓట్లేసారు సార్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుంది కానీ మెజారిటీ సెక్షన్ ఉంటుంది. ఇంకోటి కూటమి, మనం ఎప్పుడు చెప్తున్నట్టుగా కూటమి గెలుపుకి కూటమే కారణం. ఎందుకంటే 3 పార్టీలు, 3 భావజాలాలు, 3 రకరకాల క్యాస్ట్లు, మతాలు అన్ని ఒక ఐడెంటిఫికేషన్ అయ్యి ఒక దాటికి వెళ్ళాయి. బట్ దాన్ని రిజల్ట్ వచ్చినప్పుడే అది ఫ్రూట్ఫుల్నెస్ ఉంటుంది. 1 ఇయర్కి ఏంటంటే పీపుల్ విల్ వెయిట్. చంద్రబాబు గారు ఇంకొంచెం డెవలప్ చేస్తారు, అనుకుందని పథకాలు వస్తాయి, రేపు పొద్దున నెక్స్ట్ మంత్ నుంచి అన్ని పథకాలు మొదలవుతున్నాయని అంటున్నారు కదండి, దానికోసం వెయిట్ చేస్తారు. బట్ ఎమ్మెల్యేది ముందుగానే, ఎందుకంటే లోకల్ కాబట్టి ఎక్కువ డ్యామేజ్ ఫాస్ట్గా కంపారిటివ్లీ ఈయన ఎంత ఫాస్ట్గా ఫిల్ చేస్తున్నారో కింద అంత డ్యామేజ్ ఫాస్ట్గా జరుగుతుంది, లీక్ అవుతుంది. సో అంటిల్ ఇప్పుడు గవర్నమెంట్ 2 రకాలుగా సార్, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత ఇంపార్టెంట్, పైన డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంట్, అట్లీస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఓట్ బ్యాంకింగ్ అదే కూటమి కలిసి ఉండడం, కూటమి వల్లే కలిశారు కాబట్టి కూటమి మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు కలిసి ఉండడం, ఎమ్మెల్యే యొక్క పనితీరు, ఎమ్మెల్యే అవైలబిలిటీ, ఎమ్మెల్యే కరప్షన్స్ని తగ్గించుకోవడం, చాలా మందికి మీకు చెప్పాను సార్ 88లో 44 మంది లూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఇట్స్ ఎ హ్యూజ్ సెట్ బ్యాక్ కదండి. అవును, దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. అయితే ఇంకొక కీలకమైన ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కేసులు చాలామంది మీద అందరూ ఎలక్షన్లప్పుడు లోకేష్ చెప్పింది ఏంటంటే మేము వచ్చిన తర్వాత వీళ్ళందరి సంగతి చూస్తాం, అంటే అన్యాయంగా కాదు, ఎవరెవరైతే ఇప్పుడు వేధిస్తున్నారో ప్రజల్ని, కార్యకర్తల్ని వాళ్ళందరినీ వదలమన్నారు కదా. ఇంకా ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, ఎవరిని లోపలేయట్లేదు, జగన్ని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు, ఇట్లాంటివి ఏమన్నా ఎక్కడైనా కొంచెం దాని అంటే మీరు ఇప్పుడు ప్రతి మీటింగ్ లో జగన్ గారి గురించి డిస్కస్ చేసుకోవడం, అయిపోయిన గవర్నమెంట్ వద్దనుకుని మీకు ఎక్కువ మెజారిటీ 60% వస్తుంది. మీరు ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ లో పవర్ఫుల్ గా ఉండాలంటే వాటి గురించి కాన్సన్ట్రేట్ చేయాలని, లేదా మీరు రెగ్యులర్ గా వైఎస్ఆర్సీపీ పబ్లిసిటీ చేసుకోవడం కంటే లాస్ట్ టైం ఇదే మిస్టేక్ వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసింది. ఎక్కువ టూ మచ్ కాన్సన్ట్రేట్ చేస్తే పవన్ కళ్యాణ్ అంతా ఇలాంతా కూటమి కట్టడం వల్ల గట్టిగా ఓట్ బ్యాంకింగ్ కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఎక్కువ మీటింగ్స్ లో రెడ్ బుక్ గురించి, వైఎస్ఆర్సీపీ గురించి అయిపోయింది కదని మీరు ఎక్కువ డిస్కస్ చేసుకుంటే ఆబ్వియస్ గా బూస్ట్ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు ఎక్కటం అయ్యేదానికో లేకపోతే ఇంకోటి దానికో ఉపయోగపడుతుంటుంది. రాదర్ దాన్ని వచ్చే డెవలప్మెంట్ చేసుకోనుకోండి, ఆ 1000 మంది జాబులు వస్తే 1000 మంది జాబులు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, కన్వర్ట్ ఉంటుంది వాళ్ళే చెప్తారు మీకు. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి అని అంటే దేని పని చేసుకుంటే దాని గురించి డిస్కషన్ ఉంది కూడా. అనవసరంగా జగన్ గురించి రోజు గంటలు మాట్లాడి రెడ్ బుక్, గ్రీన్ బుక్ అనుకోండి. గ్రీన్ బుక్ డెవలప్మెంట్ అంటే గ్రీన్ బుక్ గురించి ఎక్కువ మాట్లాడండి, ఏ డెవలప్మెంట్ చేసాం, ఎక్కడెక్కడ చేంజెస్ వచ్చాయి. ఇట్స్ ఆల్రెడీ 100% పీపుల్ ఆబ్వియస్లీ కోర్గా వైఎస్ఆర్సీపీ ఉన్నట్టు కోర్గా ఉంటాడు, వీళ్ళు కోర్గా ఉంటారు. మీకు కన్వర్ట్ అయ్యేదాన్ని ఇప్పుడు న్యూట్రల్ ఓటర్స్ అటు ఇటు షిఫ్ట్ అయ్యి ప్రభుత్వాలు పడిపోతున్నాయి. సో మీరు గ్రీన్ బుక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటే రెడ్ బుక్ మీద మీకు ఓట్ బ్యాంకింగ్ న్యూట్రల్ అంతా కన్వర్ట్ అవుతారు.
ఇప్పుడు మీకు ఇందాక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పేది రెడ్ బుక్ అనే దాన్ని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కరెక్ట్, పని చేసుకోండి మీరు చేసుకొని చట్టం దాని పని తాను చేసుకుపోతుంది. ఎవరైనా అంతేగాని రోజు లేవగానే రెడ్ బుక్ అని మాట్లాడడం, లేదా జగన్ వైసీపీ డామ్ డూమ్ ఇది మాట్లాడడం ప్రయోజనం. జనం పక్కన పెట్టేసారు, మీరు పక్కన పెట్టారు. అయిపోయింది, అంతేనా? అయిపోయింది సార్. మీరు డెవలప్మెంట్ మీద అనుకుని ఓటేశారు. మీ ఫోకస్ అంతా కాన్సన్ట్రేషన్ ఈ నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యేలు కరప్షన్ చేస్తున్నారు వాళ్ళని కంట్రోల్ గా ఉంచడం, అవైలబిలిటీ లేని ఎమ్మెల్యే చాలా మంది ఉన్నారు, అసలు అవైలబిలిటీగా ఉంచడం. వెరీ గుడ్ సజెషన్ ఇది. అంటే సజెషన్ ఇన్ ద సెన్స్ ఫీడ్బ్యాక్ డేటా అర్థమైంది నాకు. డేటా ఇది మాట్లాడుతుంది, మంచి ఫీడ్బ్యాక్. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు జీర్ణించుకోలేని, అస్సలు భరించలేని క్వశ్చన్ ఒకటి అడిగారు మీరు. ఏంటంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని భావిస్తున్నారా? ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని భావిస్తున్న వారు 63.54% మంది ప్రతిపక్ష నేత ఇచ్చినా హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళాలి అసెంబ్లీకి అని అడుగుతున్నారు. అది అలా కాదు వెళ్ళొద్దు అని 21% మంది, అలా వెళ్ళొద్దని అంటున్నారు 21% మంది. చెప్పలేమనే వాళ్ళు 14% మంది ఉన్నారు. ఇది ఉంటుంది, చెప్పలేమనే వాళ్ళు ఎప్పుడు అన్ని క్వశ్చన్స్లో ఉంటారు. అయితే మెజారిటీ పీపుల్ 64% మంది సుమారుగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదని నేను అసెంబ్లీకి వెళ్ళానని జగన్ మొండికేసుకుని కూర్చోవడాన్ని తప్పుపడుతున్నారు. ఇద్దరు సార్. ఇప్పుడు మీరు టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళలో కూడా, అంటే దీన్ని మీ కింద సెక్షన్ చూసుకుంటే మీకు కనపడుతుంది, టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళలో 66.9% మంది ఎస్ జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలని అడుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా 65.8% ఉన్నారు. ఇంకా 1% టీడీపీ వాళ్ళు ఎక్కువ కోరుకుంటారు రావాలని. టీడీపీ వాళ్ళు ఎక్కువ కోరుకుంటున్నారు జగన్ అసెంబ్లీకి రావాలని, 1% ఎక్కువ ఉంది. అదే బట్ వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు కోరుకుంటే టీడీపీ వాళ్ళు 19.2%, అంటే దాదాపుగా రౌండ్ ఫిగర్లు చెప్పండి 20% వద్దని. జనసేన వాళ్ళు ఎక్కువ వద్దంటున్నారు సార్, 36.7% వద్దు అనుకునే వాళ్ళు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వద్దనుకునే వాళ్ళు 23% మాత్రమే ఉన్నారు. ఓవరాల్ గా యావరేజ్ చూసుకుంటే మీరు చెప్పినట్టు 64% మంది వెళ్ళాలని, 22% మంది వెళ్ళకూడదని. కానీ ఇందులో సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా అసెంబ్లీకి వెళ్ళాలని వైసీపీ వాళ్ళే 65% మంది కోరుకుంటున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొజిషన్ మీరు వెళ్ళండి, మాట్లాడండి, వెళ్ళాలి, మీరు ప్రజల తరఫున అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళి ప్రజల తరఫున మాట్లాడండి, అసెంబ్లీకి వెళ్ళండి అని వైసీపీ వాళ్ళు 65% మంది కోరుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు 67%, 66.9% మంది కోరుకుంటున్నారు. సరే, వాళ్ళంటే టీడీపీ వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు అని అనుకుందాం, పక్కన పెడదాం కాసేపు. వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే నేను వెళ్ళను అని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. 100%. అంటే ఆ చీత్కారాలు ఉంటాయి, లేకపోతే అవమానాలు ఉండొచ్చు, లేకపోతే మీరు ఫేస్ చేయండి, మీరు మాట్లాడండి. నిజంగా మీరు అడ్రస్ చేయాల్సిన ఇష్యూ ఉంటే అడ్రస్ చేయండి. ప్రతిపక్షం అంటే నెంబర్స్, అది పొజిషన్ కాదు కదా సార్. ప్రజలు బాధ్యత 40% మంది ఓట్లు మీకు పడ్డాయి. సో 40% మందికి రిప్రజెంటేషన్ మీరు ఉండాల్సిందే, అపోజిషన్ ఉండాల్సిందే. మీరు 4 సంవత్సరాలు తిట్టించుకోవాలి, చెప్తే చెప్పించుకోవాలి, లేదా మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడేది అసెంబ్లీ వేదిక, మీకు ఉన్న హక్కు అది. అవును. సో దాని నుంచి స్టెప్ బ్యాక్ అనేది ప్రజలు నీకు ఆ బాధ్యత పాలించమని వాళ్ళకు బాధ్యత ఇస్తే ప్రశ్నించమని నీకు బాధ్యత ఇచ్చారు. ఒకవేళ అదైతే మటుకు రాంగ్. అంటే ప్రజల అభిప్రాయాలకి వైఎస్ఆర్సీపీ తీసుకుందాం, అభిప్రాయం పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ ఓట్లలోనే దాదాపుగా 65.8 అంటే 66% మంది కోరుకుంటున్నారు. అంటే ఇట్స్ మోర్ దెన్ ఫస్ట్ క్లాస్ మార్క్స్. అవును, చాలా మెజారిటీ. మరి ఆయన ఎందుకో మరి వెళ్ళనని మొండికేసుకుని కూర్చున్నాడు. ఇది కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ 2 పాయింట్స్ కీలకమైనవే. ఒకటి, జగన్మోహన్ రెడ్డి పాలనతో పోలిస్తే చంద్రబాబు పాలన 74% బాగుంది అనే రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఎందుకు బాగుంది చంద్రబాబు నాయుడు బాగుందని ప్రజలు ఎందుకు అంటున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పాలన బాగుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అవి ఏమేమి తప్పులు చేశాననేది ఆయన ఒకటి రివ్యూ చేసుకోవాలి. రెండోది, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను అని ఏదైతే భీష్మించుకొని అప్రజాస్వామికంగా కూర్చున్నాడో అది వాళ్ళ పార్టీ వాళ్ళు మెజారిటీ తప్పు పడుతున్నారు. కాబట్టి మరి ఆయన రియలైజ్ అయ్యి అసెంబ్లీకి వెళ్తాడా లేదా అనేది ఈ 2 పాయింట్లు మాత్రం కొంత కీలకమైన పాయింట్లే. వీటితో పాటు ఇంకొక
రెండు ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. 35 క్వశ్చన్లు ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. వాటిల్లో పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ సంబంధించి ఇప్పుడున్న పంచాయతీరాజ్ వ్యవస్థ కరెక్టా, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ కరెక్టా అనేది ఒక పాయింట్ ఆయన లేవనెత్తారు. దాని మీద కొంత ఆసక్తికరమైన రిజల్ట్ వచ్చింది. రెండోది, ఈ మొత్తం ఆయన సర్వేలో కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్, పొలిటికల్ కాంట్రవర్సీల క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు తర్వాత శక్తివంతమైన లీడర్ పవన్ కళ్యాణ్, లోకేష్లో ఎవరు? అఫ్ కోర్స్ పురంధేశ్వర్ గారి పేరు ఉంది, భువనేశ్వర్ గారి పేరు, మోరార్లెస్ జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఉంది ఆ లిస్ట్ లో. సో ఈ లిస్ట్ లో ఎవరు పవర్ఫుల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత అనే క్వశ్చన్ కి ఆసక్తికరమైన రిజల్ట్ వచ్చింది. అది కూడా చూద్దాం. రెండు కీలకమైన క్వశ్చన్లు మిగిలాయి మనకి. అంటే మెయిన్ వాటిలో మీరు తీసుకున్న 35లో మెయిన్ వాటిలో ఒకటి, పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ కావాలా, సచివాలయ వ్యవస్థ కావాలా అని మీరు అడిగారు కదా. సచివాలయ వ్యవస్థ ఉంది కదా, దాన్నే కాకపోతే కొంచెం అలా కాకుండా అదే నడిపిస్తున్నారు. ఈ క్వశ్చన్ అడగడంలో మీ ఉద్దేశం ఏంటి, ఎందుకు అడిగారు? అంటే ఇప్పుడు ఇది అంటే టువర్డ్స్ పాత గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది కదా సార్ సచివాలయం కాన్సెప్ట్. సో సిస్టమ్ బాగుందా లేదా పాత పంచాయతీరాజు ఈ వ్యవస్థలోనే వెళ్తే బాగుంటుంది? సచివాలయం కాన్సెప్ట్ వల్ల జగన్ స్టార్ట్ చేసిన సచివాలయం కాన్సెప్ట్ అంతకు ముందున్న పంచాయతీరాజు బాగుందా, ఏ సిస్టమ్ ఉందా అనేది. దాంట్లో టీడీపీ వాళ్ళు కూడా సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనేది 62.81% వచ్చింది సార్. అవును, ఇప్పుడున్న సచివాలయ వ్యవస్థ బాగుంది అనేది. అలాగే జనసేన నుంచి 41% సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ నుంచి 26, ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ హైయెస్ట్ ఉంది 68.23. సహజం వాళ్ళ ఇది. సో మొత్తం ఓవరాల్ గా యావరేజ్ చూసుకుంటే 61% మంది సచివాలయం కాన్సెప్ట్ బాగుంది కంపారిటివ్ 22.26 పంచాయతీరాజ్. ఎందుకని బాగుందంట? అంటే యాక్సెసిబిలిటీ ఉంది, యాక్సెసిబిలిటీ ఉంటుంది. లోకల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఎక్కడే సచివాలయం అనే కాన్సెప్ట్ వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. డాక్టర్, ఒక పోలీస్ కానీ ఆ సిస్టమ్ అంతా అక్కడ తీసుకొచ్చారు కదా సార్. మేబీ అవైలబిలిటీ కంపారిటివ్లీ ఇంతకు ముందుతో పోలిస్తే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, లీడర్స్ చేసే సిస్టమ్స్ కాడి నుంచి పంచాయతీకి నుంచి ఈ సచివాలయం కాన్సెప్ట్ మేబీ ఉద్యోగస్తులు కానీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది, కొత్త కొత్త జాబ్స్ ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాయి. సో అన్ని రకాలుగా చూసుకుంటే మేబీ పర్సెంటేజ్ మనం మంచికి మంచి, చెడుకు చెడు మనం మాట్లాడుకుంటే ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశము, ప్రజలు కోరుకునే అంశాన్ని మనం సీరియస్గా తీసుకుంటే, పాత పంచాయతీరాజ్ వ్యవస్థ కంటే, పంచాయతీరాజ్ అంటే ఇది పంచాయతీరాజే, సచివాలయాలు కూడా పంచాయతీరాజ్లో వ్యవస్థలోంచి వచ్చినవే, కాకపోతే గ్రామ పంచాయతీలు అనే దాని నుంచి గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ని ఎక్కువ పెట్టి ఈ జనన మరణ ధృవీకరణాలు ఇటువంటివి గ్రామ సచివాలయాలు ఎక్కువగా సర్వీసెస్ ఎక్కువ పెంచారు. సో పాత పంచాయతీరాజ్ వ్యవస్థకు వెళ్ళాలా, పాత గ్రామ పంచాయతీ వ్యవస్థకు వెళ్ళాలా, ఇప్పుడున్న సచివాలయ వ్యవస్థని నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ సచివాలయాన్ని తీసేలా ఉన్నాయి. అయితే ఇవి ఇలాగే కొనసాగించాలా, జగన్మోహన్ రెడ్డి పెట్టి ఇప్పుడు కంటిన్యూ అవుతున్న వాటిని కొనసాగించాలా, పాత గ్రామ పంచాయతీని పునరుద్ధరించాలా అనేది ఈ క్వశ్చన్ యొక్క సారాంశం. దానికి టీడీపీ వాళ్ళు 63% మంది ఇప్పుడున్న సచివాలయాలనే కొనసాగించమంటున్నారు. అంటే అక్కడ వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది, ప్రజలకి సర్వీసెస్ అందుతున్నాయి. జనసేన వాళ్ళు 42% మంది జనసేన వాళ్ళు కావాలని అంటున్నారు, బీజేపీ వాళ్ళు 26% మంది కావాలంటున్నారు, వైసీపీ వాళ్ళు 70% మంది. ఎందుకంటే అది వాళ్ళ ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన ఇది కాబట్టి డెఫినెట్ గా తప్పేం లేదు. టీడీపీ వాళ్ళే 62-63% మంది అడగాలి, వైసీపీ వాళ్ళు 68% అడగడం తప్పదు. ఇది ఒక గుడ్ ఫ్యాక్టర్ని మనం గుడ్ ఫ్యాక్టర్గానే డిస్కస్ చేసినప్పుడు, అదర్స్ని మనం ఇతరులను చూసినప్పుడు 52% మంది, సుమారుగా 52% మంది సచివాలయ వ్యవస్థను కంటిన్యూ చేయమంటున్నారు. అంటే ఓవరాల్ యావరేజ్ తీస్తే 61.1% ప్రస్తుతం కంటిన్యూ అవుతున్న సచివాలయ వ్యవస్థను కంటిన్యూ చేయమనేది దీని రిజల్ట్. పాత పంచాయతీరాజ్ వ్యవస్థ కావాలనే వాళ్ళు 22% మాత్రమే, 2-1 అనేవాళ్ళు కూడా ఉన్నారు 11% మంది, ఏదైనా పర్లేదనే వాళ్ళు కూడా ఉన్నారు ఒక 5% మంది. సో ఇక్కడ ఈ దీని ద్వారా మనకు వస్తున్న ఫలితం ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయ వ్యవస్థనే కంటిన్యూ చేయమనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బలమైన కోరిక, బలమైన కోరిక. అంతే సార్.
జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించబడిన ఈ సచివాలయ వ్యవస్థ ఎలాగైతే మనం ఎన్టీ రామారావు గారి హయాంలో మాండలిక వ్యవస్థ వచ్చిన ఎలాగైతే బలంగా కొనసాగుతుందో ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థను కూడా కంటిన్యూ చేయమనేది ప్రజల కోరిక. మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే గవర్నమెంట్ ఈ ఏడాదిలో కంటిన్యూ చేస్తున్నారు, ఎక్కడా తీసేలా కంటిన్యూ చేస్తున్నారు. మరి దాన్నే కంటిన్యూ చేయాలనేది ప్రజలు కోరుతున్నారు. ఏమన్నా మరి మార్పులు చేసుకుంటారా లేదా అనేది చూడాలి. అయితే ఇప్పటివరకు అదే కంటిన్యూ అవుతుంది. ట్రాన్స్ఫర్లు ఉంటాయేమో కానీ సచివాలయాలు అయితే సిస్టమ్ డిస్టర్బ్ చేయలేదు. దీంతో పాటు వాలంటీర్ల గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు మామూలుగా అయితే 50-50 ఉంది సార్. వాలంటీర్ ఉంటే బాగుంటుంది వ్యవస్థలో, అంటే ఒక పార్టీ తరపున ఉండి అనేది దానికి నెగిటివిటీ వచ్చింది. బట్ ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ముసలి వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్న దాని దగ్గర మటుకు నెగిటివిటీ వచ్చింది. ఉంటే బాగుండేది అనేది దగ్గర వచ్చింది. ఒక ఏజ్ గ్రూప్ ఉండే వచ్చింది. బట్ ఓవరాల్ ఖండించేది ఏంటంటే అది టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ సిస్టమ్ లో పార్టీని చూపించకూడదు. ఇప్పుడు ఎంఆర్ఓలు, టీడీపీ వాళ్ళు, ఎమ్మెల్యే అట్లా ఉండకూడదు కదా సార్. సిస్టమ్ బ్యూరోక్రసీ ఎలా ఉందో, ఎంఆర్ఓలు లేకపోతే ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఉంటారు కదా, ప్రభుత్వ ఉద్యోగులు వాలంటీర్లు, వైసీపీ అది ఆ సమస్య, ఆ కాన్సెప్ట్ ని వ్యతిరేకిస్తున్నారు ఎక్కువ మంది. ఓకే, సో వాలంటీర్ సర్వీసెస్ ని ఉంటే బాగుంటుంది అనేది ఎక్కువ ఉంటే ఎనీ సర్వీస్. ఎందుకంటే ఎనీ సర్వీస్ కావాలంటే అతను తీసుకుంటాడు, రాసుకుంటాడు, అక్కడ సచివాలయానికి తీస్తాడు, మళ్ళీ ఫాలోఅప్ చేస్తాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని సమస్యని సాల్వ్ చేసి ట్రై చేస్తాడు. కాబట్టి ఆ ప్రాసెస్ ఉంటే ఈజీ వాళ్ళకి. అంటే పార్టీ కార్యకర్తలుగా కాకుండా సర్వీస్ కావాలి. అలాంటప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగులనే వాడుకోవచ్చు ఆ సర్వీసెస్. మళ్ళీ వాలంటీర్లను తీసుకొస్తే ఇప్పుడు ఏమన్నారు, మన దాకా వాళ్ళని వైసీపీ కార్యకర్తలు అన్నారు, ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు అంటారు, లేదా జనసేన కార్యకర్తలు. దానికంటే సచివాలయంలో ఎక్కడ చూసినా 10-15 మంది ఉంటున్నారు కాబట్టి దాంతో ఇది చేసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్రామ సచివాలయ వ్యవస్థని కంటిన్యూ చేయాలి. అలాగే పొలిటికల్ ముద్ర లేని సర్వీసెస్, వాలంటీర్లు ఏవైతే సేవలు అందించారో అలాంటి సేవలు ఇప్పుడు అందిస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు కానీ ఇవి కానీ ఫస్ట్ తారీఖు వెళ్ళిపోతున్నాయి, వాలంటీర్లు లేరు, వెళ్తున్నాయి. సో అలాగనే ఈ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఆ సర్వీసెస్ అందించాలనేది ప్రజల కోరిక. అక్కడి వరకు పొలిటికల్ ఇంప్రెషన్ లేని ఉద్యోగులు ఉండాలి అనేది ప్రజలు అంతిమంగా కోరుకుంటున్నారు. దాన్ని మనం ప్రజల కోరికని మన్నించాల్సిన అవసరం ఉంది. ఇక రెండోది కాదు, లాస్ట్ బట్ ఏంటిది అసలు ఈ క్వశ్చన్ ఏంటి, ఎందుకు వచ్చింది మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, చంద్రబాబు తర్వాత కూటమికి నాయకత్వం వహించే సత్తా ఉన్న నాయకుడు ఎవరు వారంటే దీంట్లో కూడా ఒక కేటగిరీ ఉందండి. అది నేను చెప్తాను, ఒక్క నిమిషం కేకే గారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆఫ్టర్ సిబిఎన్ అంటే సిబిఎన్ గారిని పక్కన పెట్టి ఇంకెవరు మీరు ఒకవేళ ఆయనే అల్టిమేట్ లీడర్, ఒకవేళ ఆయన తప్పుకున్నా లేకపోతే ఆయన కాసేపు ఒక ఊహాజనితమైన ప్రశ్న ప్రస్తుతానికి ఊహాజనితం, ఫ్యూచర్ కి ఉపయోగపడే క్వశ్చన్. సో దీంట్లో ఏంటి అంటే ఆఫ్టర్ సిబిఎన్ హూ డు యూ థింక్ ఈస్ ద మోస్ట్ కేపబుల్ లీడర్ టు లీడ్ ఇన్ కూటమి గవర్నమెంట్ అమాంగ్ ఓటర్స్, రైట్? సో అదేంటి అని అంటే లోకేష్ కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 53.6% మంది లోకేష్ బలమైన వాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ బలమైన వాడు అని టీడీపీలో 34% మంది అంటున్నారు. టీడీపీలో 34% మంది. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తున్న వాళ్ళు టీడీపీలో 7.9%. పురంధేశ్వర్ గారి పేరు సరే అవసరం లేదేమో కదా, వాళ్ళ పేర్లు అవసరం లేదేమో, అంటే మొత్తం లేదు అయినా చెబుదాము, మీ సర్వే కాబట్టి చెబుదాము అంటే పురంధేశ్వర్ గారి పేరు 1%, సుమారుగా 1% మంది టీడీపీలో కోరుతున్నారు. భువనేశ్వర్ గారి పేరు 1.7% మంది టీడీపీ నుంచి కోరుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి తర్వాత అత్యంత బలమైన కూటమిలో ఉన్న నాయకుడు ఎవరు అంటే జనసేనలో లోకేష్ పేరు చెప్తున్న వాళ్ళు 13% మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్న వాళ్ళు 66% మంది ఉన్నారు. సహజం జనసేన కాబట్టి వాళ్ళ నాయకుడి పేరు చెప్తారు, 66% ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు 5.3% చెప్తున్నారు. పురంధేశ్వర్ గారి పేరు 5.4%, భువనేశ్వర్ గారి పేరు 10% మంది చెప్తున్నారు జనసేనలో. ఇది ఆసక్తికరమైన పరిణామమే. 10% మంది అంటే సార్ టీడీపీ వాళ్ళు 1.7% వచ్చింది, జనసేన చెప్తున్నారు అంటే భువనేశ్వర్ గారి పేరు కొంత ఇంట్రెస్టింగ్ పాయింటే.
ఇక బీజేపీలో లోకేష్ పేరు 14% మంది మాత్రమే చెబుతున్నారు, కానీ బీజేపీలో పవన్ కళ్యాణ్ పేరు 30% మంది చెప్తున్నారు. విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఆల్సో హియర్. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ బీజేపీ Association. ఐడియాలజీలో ఉన్నారు కాబట్టి బీజేపీ ఓన్ చేసుకున్నట్టుంది, తప్పలేదు. జూనియర్ ఎన్టీఆర్ పేరు బీజేపీలో 13% మంది చెప్తున్నారు. పురంధేశ్వరి గారి పేరు బీజేపీలో 27% మంది చెప్తున్నారు. భువనేశ్వర్ గారి పేరు బీజేపీలో 14.5% మంది చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి తర్వాత బలమైన నాయకుడు ఎవరు అని అంటే లోకేష్ పేరు 33.7% మంది చెప్పారు వైసీపీలో. కానీ అదే వైసీపీలో పవన్ కళ్యాణ్ పేరు 38% మంది చెప్పారు. అంటే లోకేష్ కంటే సుమారుగా 4.5% ఎక్కువ ఓటింగ్ పవన్ కళ్యాణ్కి వచ్చింది వైసీపీలో. అంటే పవన్ కళ్యాణ్ మీద కంటే లోకేష్ మీద ఎక్కువ కోపం ఉందన్నమాట వైసీపీ వాళ్ళకి. ఇంట్రెస్టింగ్. ఇంకా ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఇది హైలైట్. ఇది హైలైట్. ఇది జూనియర్ ఎన్టీఆర్ పేరు 21.5% మంది చెప్పారండి వైసీపీలో. జూనియర్ ఎన్టీఆర్ పట్టుకురావాలి, ఒకవేళ చంద్రబాబు నాయుడు కంటే బలమైన నాయకులు ఎవరు అనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని కోరుకునే వాళ్ళు 21.5% మంది ఉన్నారు. మిగతా పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా చూస్తే మనం చంద్రబాబు నాయుడు తర్వాత కూటమికి నాయకత్వం వహించే సత్తా ఉన్న నాయకులు ఎవరు అని అంటే టోటల్గా యావరేజ్ తీస్తే 43.5% నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి 39%, జూనియర్ ఎన్టీఆర్కి 12%, పురంధేశ్వరి గారికి 2.2%, భువనేశ్వర్ గారికి 3.5% వస్తోంది రిజల్ట్. ఒకటి చెప్పండి, ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు? రెండు, ఈ క్వశ్చన్కి వచ్చిన రిజల్ట్ డీకోడింగ్ చేస్తే మీకు ఏమనిపించింది? అంటే ఎనీ క్వశ్చన్ సార్ మామూలుగా ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు అనేది, ఆ క్యూరియాసిటీ ఉన్న క్వశ్చన్స్ కూడా కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. అవసరమే ఆబ్వియస్లీ. మామూలుగా వేరే క్వశ్చన్స్ ఉన్న క్యూరియాసిటీ ఇప్పుడు మేము అడిగిన చాలా అంశాల్లో ఏముందో నియోజకవర్గ వారిగా తీసిన ఇప్పుడు మనం డిస్కస్ చేసింది స్టేట్ లెవెల్లో కాబట్టి దాంట్లో ఏది క్యూరియాసిటీగా ఉంటుంది, అసలు ఇంకా మనకు ఏమన్నా మిస్ అయ్యామా? యాక్చువల్ జూనియర్ ఎన్టీఆర్ పేరు స్టార్ట్ లో లేదు, తర్వాత యాడ్ చేసినదంటే ఎక్కడ చెప్పినప్పుడు ఈ ఆప్షన్ లేదని అడుగుతున్నప్పుడు మళ్ళీ ఫీల్డ్ నుంచి కొన్ని వచ్చింది అనుకోండి, సరే 1% 2% వస్తున్నట్టుంది, అది కూడా ఎందుకు మనం మిస్ చేసుకోవాలని చెప్పి ఆ పేరు యాడ్ చేసాం. బట్ యావరేజ్ గా జూనియర్ ఎన్టీఆర్ గారికి 11.8% వచ్చిందంటే, ఎందుకంటే అప్పుడెప్పుడు 2009 తర్వాత పార్టీలో రావడం కానీ సినిమాలో ఉండడం కానీ మహానాడులో కానీ వాళ్ళకి ఇక్కడ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. సో ఇక్కడ చూస్తే మీకు లోకేష్ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే 43.5, పవన్ కళ్యాణ్ గారికి 39 ఉంటే, బట్ లోకేష్ గారికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సిబిఎం గారు ఓట్లు పడతాయి. అవును. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి 39 రావడం అనేది కంపారిటివ్లీ వెరీ చాలా హ్యూజ్. ఎందుకంటే అంటే అక్కడ ఏమవుతుందంటే జనసేన ఓటు బ్యాంక్, జనసేనలో మీరు అడిగిన ఓటర్లలో జనసేన వాళ్ళు మొత్తం ఆయనకే వేస్తారు, బీజేపీ కూడా ఆయన టీడీపీని చూస్ చేసుకోవాలి, విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. అది పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇద్దరి మధ్య గ్యాప్ 4% యావరేజ్ గా కూటమిని ఎవరు లీడ్ చేయగలన స్థాయి అనుకుంటే మటుకు లోకేష్ కి 4% ఎక్స్ట్రా ఉంది. ఓకే, విత్ యాడెడ్ అడ్వాంటేజ్ సన్నగా కొడుకుగా చూసుకుంటున్నారు కాబట్టి పార్టీలో నెక్స్ట్ అధ్యక్షుడు. రాయలసీమలో అది టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఇటు గోదావరి జిల్లాలకు వస్తే పవన్ కళ్యాణ్ కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. అంతేనా? అంతే సార్, 100% అలాగే ఉంటుంది. ఉత్తరాంధ్రలో మళ్ళీ టీడీపీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ ఓకే, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూటమిని నడిపే సత్తా ఉన్న నాయకుడు ఎవరు అని అంటే కొన్ని ఏరియాల్లో లోకేష్ గారికి ఉంది, కొన్ని ఏరియాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉంది, కొన్ని పార్టీల్లో లోకేష్ గారికి ఉంది, కొన్ని పార్టీల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఓవరాల్ గా కొద్దిగా గొప్ప తేడాతో లోకేష్ గారు కొంచెం అహెడ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మటుకు ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉన్నారు. ఓకే, కూటమి తరపు లీడ్ చేయడానికి ఆయన 42 ఉంటే ఇక్కడ 42.7, జస్ట్ 0.7. బట్ గోదావరి మామూలుగా ఇక్కడ ఉత్తరాంధ్ర సార్, ఉత్తరాంధ్రలో గోదావరి జిల్లాలకు వచ్చేసరికి ఇద్దరు సమానంగా ఉన్నారు. ఆల్మోస్ట్ 44.4, 41.9, అంటే 40-44, 2% ఎక్కువ ఉన్నారు. అవును, గోదావరి జిల్లాలో లోకేష్ కి 44.4 ఉంటే పవన్ కళ్యాణ్ కి 41.9 ఉంది. అంటే యాక్చువల్ గా గోదావరి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ కి ఉండాలి, బట్ అక్కడ లిటిల్ బిట్ 4% తగ్గింది. గుంటూరు అండ్ కృష్ణాలో 44.2 లోకేష్ కు ఉంది, 38 పవన్ కళ్యాణ్, 6%.
ఒంగోలు అండ్ చిత్తూరులో చాలా తేడా, 10% తేడా ఉంది. లోకేష్ చాలా ముందున్నాడు. చాలా ఒంగోలు టు చిత్తూరు సార్, మధ్యలో నెల్లూరు కలుపుకుంటే, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు కలుపుకుంటే ఈ 3 జిల్లాల్లో లోకేష్ చాలా హ్యూజ్ అడ్వాంటేజ్ లో ఉన్నారు. రాయలసీమలో కూడా లోకేష్ 5% అహెడ్ ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఈక్వల్ గా ఉన్నారు, 1.7% పవన్ కళ్యాణ్ కరెక్ట్ ముందున్నారు. ఎనివే మొత్తం మీద అయితే అది ఆ క్వశ్చన్ ప్రస్తుతానికి కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్లు అడిగిన క్వశ్చనే, కానీ ఫ్యూచర్ కి సంబంధించి 100% డెఫినెట్ గా అది ఇప్పుడు ప్రతి ఒక్కరి మధ్యలో నెక్స్ట్ ఎవరు లీడ్ చేయాలని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లీడ్ చేయాలనుకుంటారు, సిబిఎన్ గారు ఇప్పుడు ఎటర్న్ లోకేష్ గారు లీడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు, ఎవరికి వాళ్ళు అనుకుంటారు కదా సార్. బయట వాళ్ళు ఎలా ఉంటుంది అని పక్కన పెడితే, సో బీజేపీ వాళ్ళు మన అభ్యర్థి ఉండాలని లీడ్ చేయాలనుకుంటారు కూటమిలో ముగ్గురు ఉన్నప్పుడు. సో ఎనీ సంస్థ ఆ సంస్థ ముందు ఉండాలని కోరుకుంటున్నట్టు. సో అది ఫ్యూచరిస్టిక్ గా ఎలా ఉంటుంది. మన మహానాడు నడుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ప్రకటిస్తారా లేదా ఇదే చర్చ కదా జరిగింది. అంటే సహజంగానే తెలుగుదేశం పార్టీలో లోకేష్ ని ఆల్మోస్ట్ అయిపోయింది, యాక్సెప్టెడ్. ఇవాళ రేపు అనౌన్స్ చేయడమే మిగిలింది. జనసేనగా ఆయనే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే. కాకపోతే కూటమిగానే ఉంటది, ప్రస్తుతానికి ఉంటది, ఇంకో టర్మ్ కూడా ఉంటదని అంటున్నారు. ఉంటే ఒకవేళ లీడర్షిప్ క్వాలిటీ అన్నప్పుడు ఈ వేరియేషన్స్ కొంచెం లోకేష్ ముందంజలో ఉన్నారు. సహజంగా వాళ్ళకి పార్టీ పెద్దది కాబట్టి కొంత అది ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది. సో నియోజకవర్గాల్లో కూడా మీరు ఈ క్వశ్చన్ అడిగారా, ఒకవేళ ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఎక్కువ ఉందని భావిస్తే ఈ ఎమ్మెల్యేని మారిస్తే వాళ్ళ ఆవిడకో వాళ్ళ అబ్బాయికో లేకపోతే ఇంకొక పార్టీ ఆయనకో ఇవ్వచ్చా? అంటే మేము ప్రతి నియోజకవర్గంలో 5 వరకే సార్, 1 అయినప్పుడు గెలిచారు, 2 అయితే ఎవరు అనుకుంటున్నారు, ఎందుకంటే బెస్ట్ ఎమ్మెల్యే 3 ఎవరు, 4 ఎవరు, 5 ఎవరు. సో ఇప్పుడు అప్పటి వరకు ఆస్పిరెంట్స్ ఆయన కూడా ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ఆయన మీద సర్వే చేశారో ఆయన కూడా తెలియకపోతుంది. నేను చెప్పినట్టు ఆయన డాక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, మండలంలో ఎప్పటి నుంచో ఒక పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు. సో అప్ టు 5 క్యాండిడేట్స్ వరకు, 5 to 6 క్యాండిడేట్స్ వరకు రీచ్ అవ్వగలిగాం సార్. ఓకే. సో 164 మంది కూటమి ఎమ్మెల్యేల్లో ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇట్లా సార్వాట్స్ ఉన్నారు, కొత్తగా ఎన్నికైన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఈ 164 మంది ఎమ్మెల్యేల్లో మస్ట్ గా మార్చాలనే వాళ్ళు కొత్త వాళ్ళు, ఇందాక చెప్పింది కొత్త వాళ్ళు 44 మంది అయితే 88లో 44 మంది, మొత్తం టోటల్ 164లో ఎంతమంది ఉన్నారు? అంటే ఈ 44 ఎక్కువ డేంజర్ సార్. ఆర్గనైజింగ్ అడ్వాంటేజ్ ఉంది సార్. ఆల్రెడీ సీనియర్ ఎమ్మెల్యేకి ఉన్న అడ్వాంటేజ్ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకి ఉండదు సార్. ఆ స్ట్రక్చర్ ఎలా నడపాలి, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఆ స్ట్రక్చర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో తను ఇప్పుడు కొత్తగా 1 year ఇబ్బంది పడరు, వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళలో కూడా ఉన్నారు, వాళ్ళలో ఒక 15 నుంచి 20% మంది, 20 మంది వరకు నెగిటివ్ ఉన్నారు. బట్ కంపారిటివ్లీ ఇక్కడ 50% కనపడుతున్నట్టు వాళ్ళలో అంతమంది లేరు. ఓకే. సో ఇప్పుడు ఈ లిస్టు పేర్లు బయట పెడతారు 44 మంది. ఎవరికి పేరు పెట్టాం సార్, మామూలుగా ఎన్ని నియోజకవర్గాలు ఓపెన్ చేస్తాం, ఏ నియోజకవర్గం నేను నియోజకవర్గం ఎమ్మెల్యే అనుకోండి, నేను పర్చేజ్ చేసుకుని నేను డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అందులో తెలుస్తుందా నేను అన్ని డీటెయిల్స్ ఉంటుంది సార్. 360 degrees గా ప్రతి ఒక్క అంశం మీద ఇండియాలోనే ఏ రిపోర్ట్ తయారు చేయనట్టుగా దీని మీద వర్క్ చేసుకొని చేస్తున్నాం. ఇది బికాస్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ కదా సార్, ఇండియాలోనే ఇది నెంబర్ 1 గా ఉండాలి మనం. సో ఆ పవర్ఫుల్ డేటాని సప్లైగా ఉండాలి. ఎవరికైనా ఎమ్మెల్యే కానీ, ఆస్పిరెంట్ కానీ, ఎక్కడున్నా కానీ రేపు వెంకటకృష్ణ గారు పలానా నియోజకవర్గం నేను కంటెస్ట్ చేయాలంటే ఆ నియోజకవర్గ పరిస్థితులు, ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఏ విలేజ్లో గ్యాప్స్ ఉన్నాయి, నాకు ఎంత స్కోప్ ఉంటుందని అంటే స్టడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 44లో టీడీపీ అంతా 30 ఉంటారా? 30 మంది ఈజీగా ఉంటారు కదా సార్. 135 మంది గెలిచారు టీడీపీకి. ఒక 30 మంది ఈ కొత్తగా గెలిచిన వాళ్ళలో ప్రస్తుతానికి బాగా వెనకబడి ఉన్నారు అని అంటే కొంచెం అలార్మింగ్, సరిదిద్దుకోవాలి. అలాగే జనసేన వాళ్ళు ఎంత లేదన్నా 10 మంది ఉంటారు సుమారుగా లేదు 7-8 మంది అయితే ఉంటారు ఈజీగా. సో వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన అవసరం. సో ఓవరాల్ గా మనం ఈ టోటల్ ఈ సర్వేని కానీ ఈ డిబేట్ ని ఇక్కడ మనం కేకే గారితో మాట్లాడిన ఈ గంటన్నర డిబేట్ లో నాకు కొన్ని పాయింట్స్ నోట్ చేస్తే, ఒకటి క్లియర్ గా కనపడుతున్నది, క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణుల మధ్య పొరపచ్చాలు ఉన్నాయి, ఇగో క్లాషెస్ ఉన్నాయి, వాళ్ళ మధ్య సఖ్యత లేదు అనేది క్లియర్గా కనబడతా ఉంది. దాన్ని ఒకటి ఆ 2 పార్టీలు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఫస్ట్ టైమర్స్లో 88 మందిలో 44 మంది పరిస్థితి ఏమీ బాగలేదు. ఏమీ అంటే ఏం బాగలేదు. వాళ్ళకు వచ్చిన ఓటు బ్యాంకులో సగం ఓటు బ్యాంక్ ఆల్రెడీ గాన్. దాన్ని ఎలా కాపాడుకుంటారో, మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలరా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి. మూడోది లిక్కర్ పాలసీ. ఇది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వము, ఎక్సైజ్ మినిస్టర్ లేకపోతే లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి తేల్చాల్సిన అంశం ఏంటంటే, పాలసీ బాగుందని జనం అంటున్నప్పటికీ కింద స్థాయిలో ఈ బినామీలకు షాపులు ఇప్పించడం ఎమ్మెల్యేలు, తర్వాత బెల్ట్ షాపులు ఎంఆర్పీలకు అమ్మకపోవడం,
ఇటువంటి కొన్ని బ్రాండ్ క్వాలిటీ విషయంలో ఏమి వ్యతిరేకత లేదు, కానీ కింది స్థాయిలో ఈ కొట్టుకుంటున్నారు బినామీలు షాపుల విషయంలో అది మాత్రం ఉంది. ఆ వ్యతిరేకతని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. వ్యతిరేకత సరిదిద్దుకోకపోయినా పర్లేదు, కానీ ప్రజల్లో కోపాన్ని మాత్రం తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇక 4వది డెవలప్మెంట్ విషయంలో, సమీకృతమైన అభివృద్ధి విషయంలో ప్రజలు చాలా సానుకూలంగానే ఉన్నారు. దీంతో పాటు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా కలిపి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. 5వ పాయింట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్ పైన డిస్కషన్ మానేయాలి. వైసీపీ లేకపోతే జగను ఈ రెడ్ బుక్ అది కాకుండా పూర్తిగా అభివృద్ధి పైన ప్రజలు వాళ్ళని తీసి నేలకేసి కొట్టారు జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని. మీకు అధికారం ఇచ్చారు పరిపాలించమని, అభివృద్ధి చేయమని, దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇక ఈ శిక్షలు, నేరాలు, కుంభకోణాలు, స్కాములు ఏమైనా ఉంటే అది చట్టం తన పని తను చేసుకుపోయేలాగా రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు అనేది ఒకటి మెయిన్. తర్వాత జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి పాలనకి ఉన్న కంపారిజన్ తీసుకొచ్చినప్పుడు బ్రహ్మాండమైన మద్దతు వచ్చింది ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు గారి పాలనకి. 78% మంది చాలా బాగుంది అని చెప్తున్నారు. ఇది జగన్ రియలైజ్ అవ్వాలి, ఎందుకు బాగుందని ప్రజలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు పాలన అని. దాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది వెనక తగ్గకుండా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా పెంచుకోవడం కోసం ట్రై చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాల్సిన అవసరం ఏంటంటే, మీ పార్టీలోనే 65% మంది ప్రతిపక్ష నేత హోదా కోసం చూడకుండా అసెంబ్లీకి వెళ్ళు స్వామి అని చెప్పి కోరుకుంటున్నారు మీ పార్టీలోనే. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడడం ఉంటాయి, చిత్కారాలు ఉంటాయి, అక్కడక్కడ హ్యూమిలియేట్ చేసే ఉంటాయి. మీరేలా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు దారుణంగా అత్యంత భయంకరంగా అవమానించలా. వాళ్ళు అలా చేయర్లే, వాళ్ళకు కొంచెం సంస్కారం ఉంది, కానీ ఉంటుంది కొంత చమత్కారాలు, లేకపోతే తిరస్కారాలు, లేకపోతే దెప్పిపొడవడాలు ఉంటాయి. అయినా సరే అవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏముంది, ఒక సెషన్ దెప్పి పొడుతారు, తర్వాత అలవాటు అయిపోద్ది. కాబట్టి మీరు అసెంబ్లీకి వెళ్ళాలని ప్రజలు కోరుకుంటున్నారు, మీ పార్టీ కార్యకర్తలే బలంగా కోరుకుంటా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు తర్వాత బలమైన నేత ఎవరు అంటే అది చూసాం మనం. అది ప్రస్తుతానికి అప్రస్తుతమైన, భవిష్యత్తుకు మాత్రం ఇండికేషన్. ఆ క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ అదొకటి. చాలా కీలకమైనది, ప్రస్తుతం ఉన్న సచివాలయ వ్యవస్థని కొనసాగించాలి. వాలంటీర్లను పెట్టకపోయినా ఆ సర్వీసెస్ని మాత్రం కొనసాగించాలి. సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తూ పార్టీ ముద్ర లేని ఈ సర్వీసెస్ని కొనసాగించాలంటే సచివాలయ వ్యవస్థ ద్వారా అవి కూడా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. సచివాలయ వ్యవస్థకు మాత్రం ప్రజల ఆమోదం ఉంది. జగన్మోహన్ రెడ్డికి సచివాలయ వ్యవస్థ ఆధారంగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయకపోవచ్చు, కానీ కోరుకుంటున్నారు ప్రజలు ఆ వ్యవస్థ ఉండాలని. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పాయింట్స్ ఈ సర్వే ద్వారా కీలకమైన పాయింట్స్గా కనపడుతున్నాయి. చూద్దాం ముందు ఇంకెలా వస్తాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ కేకే గారు, చాలా కీలకమైన అంశాలను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. చూద్దాం ముందు ఇంకెలా వస్తాయో. అయితే ఒక పాయింట్ ఏంటంటే, మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతో ఇండియా టుడే ఫ్రీక్వెంట్ గా ఇట్లాంటివి చేస్తూ ఉంటది. కాకపోతే అందులో కొంత పొలిటికల్ యాంగిల్ కనపడతా ఉంటుంది. మనం అవునన్నా కాదన్నా పొలిటికల్ యాంగిల్ ఉంటది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మీ సర్వేని ఎమ్మెల్యేలు ఎలా తీసుకుంటారో. 12వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. అదే ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటారో, ఎంతమంది సరిదిద్దుకుంటారో పనితీరుని చూద్దాం. ఎనీవే అందరికీ ఇది ఒక మంచి అవకాశమే. ఎనీవే థ్యాంక్ యూ. ఇది ఇవాళ